ఎంత మధురమైనది యెహోవా నామము. మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి మన ఎదుగుదలను గురించి మనమందరం కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా శరీర విషయంలో పుట్టినటువంటి బిడ్డ ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో అలాగనే ఆత్మ సంబంధంగా కూడా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి అనేటువంటిది అవసరమై ఉన్నది అని మనం గమనిస్తూ ఉన్నాం. పుట్టినటువంటి బిడ్డ యొక్క ఎదుగుదల కొరకు తల్లిదండ్రులు ఎలాగైతే కృషి చేస్తూ ఉంటారో, ఎదురు చూస్తూ ఉంటారో, అలాగనే మన ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను గురించి కూడా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రొత్త నిబంధన అంతటినీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదుగుదల యొక్క ఆవశ్యకతను గురించి మనము దాదాపుగా ప్రతి పత్రికలో కూడా గమనిస్తూ ఉంటాం. ఈ పత్రికలన్నీ కూడా క్రైస్తవులకు వ్రాయబడినటువంటివి. అంటే క్రైస్తవులు కేవలము ఆదివారము వచ్చి వెళ్ళేటువంటి వారిగా ఉండటం మాత్రం కాదు, క్రైస్తవులు ఖచ్చితంగా వారు ఎదగవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో ఆయన ప్రారంభ దశలో ఉన్నప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రికలో మేలైనది చేయనెరుగుదును కానీ అలాగ చేయటము నాకు కలగటం లేదు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. అంటే మేలు చేయాలి అన్నటువంటి కోరిక ఉంది కానీ దాన్ని చేయటం మాత్రము అంటే కార్యరూపం మాత్రం అది దాల్చటం లేదు. ఇది ఒక పౌలు గారి జీవితం మాత్రమే కాదు కానీ ప్రారంభ దశలో క్రైస్తవులు అందరి యొక్క పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. ఎందుకంటే మనము ఈ శరీరము బాహ్యానికి కనబడేది మాత్రమే కాకుండా మనిషి లోపల మనస్సు ఉంటుంది, మనిషి లోపల హృదయం ఉంటుంది, మనిషి లోపల మనస్సాక్షి ఉంటుంది. ఇవన్నీ కూడా మన కన్ను, ముక్కు, కాలు, చెయ్యి ఈ బాహ్య అవయవాలు ఎలాగైతే శరీరంలో ఉన్న అవయవాలు పనిచేస్తాయో అలాగనే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా అంటే మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్ ఇవన్నీ కూడా వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. ఈ మనస్సు అనేటువంటిది చాలా త్వరగా అది మారిపోగలిగినటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనస్సు అనేటువంటిది మనము ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ వెంటనే ఏం చేస్తామంటే వెంటనే దాన్ని మార్చేసుకుంటాం. నాతో బజారుకు వస్తావా అని అడిగారు ఎవరైనా, లేకపోతే బయటికి వెళ్దాం వస్తావా అంటే వస్తాను, సరే రెడీ అయ్యుండు అని చెప్పేసి అన్నారు. వెళ్ళి ఒక నిమిషం కూడా కాకముందే మరలా ఫోన్ చేసి నేను రానులే నాకు ఇంకో పని ఉందిలే నువ్వు వెళ్ళి అంటాం. అది మారటానికి ఎంతోసేపు ఇప్పుడేగా వస్తానన్నావంటే వస్తానన్నానులే కానీ ఇప్పుడు కుదరదులే అని చెప్పేసి అంటాం. అది మారటానికి ఒక క్షణము లేకపోతే ఒక నిమిషము చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది. అది అలాగనే వాక్యం విన్నప్పుడు కూడా అవును కదా మనం దేవునికి దూరంగా జీవిస్తున్నాం కదా, లేదు ఇలా మనం జీవించకూడదు, వెంటనే మారిపోతుంది మనసు. బైబిల్లో కూడా మనకి ఏమడిగాడంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, నేను మారాక తీసుకుంటా బాప్తీసం. నీ జీవితం మారిన తర్వాత అని దేవుడు అడగలేదు, నీ మనస్సు మారితే సరిపోతుంది. కాబట్టి మనస్సు మారటం అనేటువంటిది మీరు చూస్తూ ఉంటారు బైబిల్లో. వెళ్ళే రథం, ఇదిగో నీళ్ళు ఆపే రథం, నాకు బాప్తీసం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటని అడిగాడు. దానికేమి ఒక నెల ఒక సంవత్సరం పట్టదు. మీరు గమనించినట్లయితే కొంతమంది బాప్తీసానికి కొన్ని వారాలు స్టడీ చేయాలి, కొన్ని సంవత్సరాలు స్టడీ చేయాలి అని అంటూ ఉంటారు. వాళ్ళేమీ రథంలో కూర్చొని నెలలు సంవత్సరాలు ప్రయాణం చేయలేదు. ఫిలిప్పు వచ్చాడు, రథము నువ్వు చదువుతున్నా నువ్వు గ్రహించున్నావా అని చెప్పేసి అన్నాడు. ఎవరైనా త్రోవ చూపుకుంటే ఎలా గ్రహించగలను అని చెప్పేసి తనతో ఎక్కి కూర్చోమని అన్నాడు. ఎక్కి కూర్చొని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. మనసు మారిపోగానే ఇదిగో నీళ్ళు ఆపే రథం అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మన మనస్సు అనేటువంటిది ఏమిటంటే చాలా త్వరగా మారిపోగలిగినటువంటిది. దేవుడు ప్రతి మనిషికి కూడా మనకి ఎలాగైతే బాహ్య శరీరంలో కన్ను, ముక్కు, కాలు, చెయ్యి ఇలాగా ఆర్గాన్స్ ఇచ్చాడో ప్రతి మనిషికి కూడా మైండ్, హార్ట్, సోల్, కాన్షియస్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇంకా ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే కన్ను లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చెయ్యి లేనోళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఈ మైండ్ లేని వాళ్ళు, హార్ట్ లేని వాళ్ళు అంటే మైండ్ మిస్సింగ్గా పుట్టడం, హార్ట్ మిస్సింగ్గా పుట్టడం, సోల్ మిస్సింగ్గా పుట్టడం ఇట్లా ఉండదు, అవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఏమిటంటే ఒక మనిషి పాపాన్ని పదే చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకు చర్మం ఉంటుంది. ఈ చర్మం ఏమవుతుందంటే మామూలుగా సహజంగా మనకు చర్మము ఇలా తాకగానే ఏమవుతుందంటే ఆ స్పర్శ మనకు తెలుస్తుంది.
ఇది చర్మానికి ఉన్నటువంటి గుణం. కానీ ఈ చర్మం అనేటువంటిది కాలిపోయింది అనుకోండి, బర్న్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత బొబ్బెక్కిపోతుంది కదా, ఇదంతా కూడా ఇంత మందంగా అయిపోతుంది కదా, అప్పుడు ఆ కాలిపోయినటువంటి చర్మానికి స్పృహ తెలియదు, అంటే దాని గుణం చచ్చిపోతుంది. అలాగనే మన లోపల కూడా పాపం అనేటువంటిది, ఇప్పుడు మనం ఒకవేళ అబద్ధం ఆడామో, లేకపోతే ఎవరికైనా సరే మనం ఇబ్బంది కలగజేసాం, మనకే లోపల సారీ ఫీల్ అవుతాం, అయ్యో నేను ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది, నాదే తప్పు, నాదే పొరపాటు, మనకు అర్థమవుతూనే ఉంటుంది. మన లోపల ఈ ఆలోచన వస్తుంది కదా. ఈ ఆలోచన ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతారు, ఏదైనా చిన్న తప్పు చేస్తేనే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తేనే అయ్యో అని ఫీల్ అవుతూ ఉంటాం. కొంతమంది మనుషుల్ని చంపుతూ ఉంటారు కదా, రక్తాన్ని చిందిస్తూ ఉంటారు కదా, మరి పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క భార్య ఏంటి, పిల్లలేంటి, మరి ఇది ఏమన్నా పని చేస్తుందా అని అడుగుతూ ఉంటారు. మన కూడా మీరు గమనించినప్పుడు అక్కడ వినుకొండలో నరికినటువంటి ఘటన ఉంది కదా, అక్కడ ఆడవాళ్ళు ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు. ఏదో ఇడ్లీ కట్టించుకొని వెళ్తానని వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు అంటూ ఉన్నారు కదా. ఆ వచ్చిన చుట్టాలు బంధువులు చెప్తున్నారు, ఎప్పుడు చక్కగా స్నానం చేసి నీట్గా బట్టలు వేసుకునేటువంటి పిల్లోడు అలా బయటికి వెళ్ళాడు. అలా బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాపు కాసి వెనక నుంచి ఒక్క వేటు వేశాడు, బాగా పదునుగా ఉంది. వేసిన వేటికి ఆ చర్మం అది ఊడి అట్లా పడిపోయిందంట, స్కిన్ తల మీదది. కొడతన్నాడేమో అని చెప్పేసి అనుకొని స్పృహ కోల్పోయి కొట్టబాకురా అంటున్నాడంట. అంటే నరుకుతున్నాడనేటువంటి తెలియలేదు, కొడుతున్నాడేమో అనుకొని చెయ్యాలి అడ్డు పెట్టేసరికి వేస్తే చెయ్యి ఊడి పడిపోవటం అదంతా చూస్తూ ఉన్నాం కదా. అసలు చూసేటువంటి వాళ్ళే దాన్ని చూడలేకపోయారు చాలామంది. ఒకసారి అడుగుతూ ఉంటారు, మరి అది చూడలేకపోయాము, ఎట్లా ఆ మనిషి మరి ఎట్లా నరగలిగాడు? ఈ మనస్సాక్షి, హృదయము ఇవేమన్నా పని చేస్తున్నాయంటే పని చేయవు, చచ్చిపోతాయి అవి. ఇప్పుడు మనకైనా సరే చర్మం అనేటువంటిది ఆరోగ్యంగా ఉంటే పని చేస్తుంది, మళ్ళీ తాకగానే స్పర్శ తెలుస్తుంది. ఇది బర్న్ అయిపోయింది అనుకోండి, బర్న్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇక స్పృహ ఉండదు. అలాగనే మనిషి మనస్సాక్షి కూడా ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత అయ్యో నరికామే, వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, ఇంటి దగ్గర వాళ్ళు ఎంత ఏడుస్తారు. 26-27 సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఒక బిడ్డ పోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇక వాళ్ళు ముసలోళ్ళే, మరి జీవితకాలం ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇవన్నీ ఆలోచన చేయాలంటే మనస్సాక్షి బ్రతికి ఉండాలి కదా. మనస్సాక్షి చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు. కాబట్టి మనిషి యథేచ్ఛగా ఎలా పాపం చేయగలుగుతున్నాడని కొందరు అడుగుతూ ఉంటారు. నువ్వు యథేచ్ఛగా అని అంటున్నావు, ఇప్పుడు నా చర్మానికి స్పర్శ తెలిస్తే నేను అనుకోవచ్చు, స్పర్శ తెలియనప్పుడు ఏముంటుంది. కాబట్టి బైబిల్లో అంటూ ఉంటాడు, వాత వేయబడినటువంటి మనస్సాక్షి అని అంటూ ఉంటాడు. అంటే మనస్సాక్షికి వాత వేయబడుతుందని కొందరు అడుగుతూ ఉంటారు. తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు మనుషులు యథేచ్ఛగా ఎట్లా పాపం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినప్పుడు, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వతవేయబడిన మనస్సాక్షి గలవారై, అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారనేటువంటిది కాదు, మనిషి మనస్సాక్షికి వాత వేయబడుతుంది అనే దాని గురించి మనం గమనిస్తూ ఉన్నాం. ఆ అబద్ధికులు వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారై, అంటే మనస్సాక్షికి వాత వేయబడుతుంది. అంటే వాత వేయటం అంటే ఏంటంటే, ఇప్పుడు స్కిన్ ఎలాగైతే బర్న్ అయిపోతుందో ఇక దానికి సెన్సేషన్ అనేటువంటిది ఉండదో, సెన్స్ అనేటువంటిది తెలియదో, అలాగనే మనకు ఎప్పుడైతే మనస్సాక్షికి వాత వేయబడుతుందో ఇక మనకేమీ తెలియదు, అయ్యో అని అనిపించదు. మీకు కూడా మీరు గమనించండి, కొత్తగా అబద్ధం ఆడేటప్పుడు అబద్ధం ఆడేమే అని అనిపిస్తుంది. రోజు అబద్ధం ఆడే వాళ్ళకి అబద్ధం ఆడామని అనిపిస్తుందా? సారీ ఫీల్ అవుతారా? అసలు అలా ఫీల్ అయితే అన్ని అబద్ధాలు ఆడలేరు. ఎవరినైనా ఇబ్బంది కలగజేశారనుకోండి, ఎప్పుడో ఒకసారి ఇబ్బంది కలగజేసేటువంటి వాళ్ళకి అయ్యో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగజేసామే అని అనిపిస్తుంది. పొద్దున్న లేస్తే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళకి అయ్యో అని అనిపించదు. ఆ మనస్సాక్షి మొదట్లో అయ్యో అంటుంది, రెండోసారి అయ్యో అంటుంది, మూడోసారి అయ్యో అంటుంది, 10 సార్లు అయ్యో అంటుంది. ఈడింతేలే అని చెప్పేసి ఆ మనస్సాక్షి చచ్చిపోతుంది లోపల. ఇక మనస్సాక్షి చనిపోయిన తర్వాత, వాత వేయబడిన తర్వాత ఇంకా దానికి స్పృహ అనేటువంటిది ఉండదు, స్పర్శ అనేటువంటిది తెలియదు. కానీ మనిషి ఆ స్థితికి కనుక వెళ్ళిపోయాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక మరలా వెనక్కి కోలుకొని రావటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలును కూడా మనం గమనించినప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే, మేలైనది చేయనెరుగుదును, అంటే చేయటం అనేటువంటిది ఏది మేలో ఆయనకి స్పృహ తెలుస్తుంది, అర్థమవుతుంది, కానీ అలా చేయటం నాకు కలగటం లేదు అని అంటాడు. కానీ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఏమైందంటే, ఈ మనస్సు మారిపోవటం మాత్రమే కాదు, హృదయం కూడా మారింది.
మన శరీరం అనేటువంటిది పనిచేయాలి అంటే కేవలం మనసు మార్పు సరిపోదు. మరి ఏమిటి అంటే ఈ శరీరం అంతా కూడా హృదయం యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు హృదయం యొక్క పోరాటము, మనిషి ఆత్మీయ జీవితంలో జరిగేది ఏంటంటే మనస్సు హృదయం యొక్క పోరాటం. మనస్సు ఏమో వెంటనే దేవుని వైపు వెళ్ళిపోయింది, హృదయం మాత్రం వెళ్ళలేదు. హృదయం ఇంకా సినిమా చూద్దామో, లేకపోతే సీరియల్ చూద్దామో, టీవీ చూద్దామో, ఎదుటి వాళ్ళని పాడు చేద్దామో, ఆగం చేద్దామో, లేకపోతే మోసం చేద్దామో, లేకపోతే ఈ కళ్ళు ఉంటాయి కదా, ఈ కళ్ళతో చెడ్డవాటిని చూడటమో, వీటిలో ఎంజాయ్ చేయటమో ఇంకా ఈ హృదయం కోరుకుంటూ ఉంటుంది. హృదయం కోరుకుంటే ఈ శరీరం కావాలి కదా, చూడాలంటే ఈ కన్ను కావాలి, శరీరము వినాలంటే ఈ చెవి కావాలి, టీవీ దగ్గర కూర్చోవాలంటే ఈ శరీరం కావాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ శరీరం ఏమో ఒకటే శరీరం ఉంది, హృదయం ఏమో నా వైపురా ఎంజాయ్ చేద్దాం అంటుంది. మనస్సు ఏమో వద్దొద్దు నా వైపురా దేవుని అనుకూలంగా మనం జీవిద్దామో, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిద్దాము అని మనస్సు అంటుంది. ఇప్పుడు ఈ రెండింటి నడుమే ఏమవుతుందంటే ఈ శరీరం నలిగిపోతూ ఉంటుంది, అది సంఘర్షణ. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటిలో ఏది బలంగా ఉంటే అది శరీరాన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక మిగిలింది కూడా ఇక చచ్చినట్టు అని అంటూ ఉంటాం కదా, ఇక మిగిలింది కూడా ఆ బాట పట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా మనస్సు బలంగా ఉందనుకోండి, శరీరాన్ని లాక్కొచ్చి టైంకి కూర్చోబెట్టేస్తుంది. ఇక్కడ మనస్సు బలంగా లేకపోతే ఏ రోజైనా సరే టీవీ దగ్గర లేటుగా కూర్చుంటామా? పొరపాటును ఒప్పుకోదు అసలు టీవీ దగ్గర లేటుగా కూర్చోవాలంటే. ఒకవేళ మనం లోకంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే మనలో ఉండేటువంటి మనస్సు కనుక బలంగా ఉంటే అది శరీరాన్ని లాక్కొని వచ్చేస్తుంది. కొంతమంది చెప్పేస్తూ ఉంటారు పొద్దుటిపూట లేకపోతే ఆరాధన కార్యక్రమాలు, నాకు ఆరాధన కార్యక్రమానికి టైం అయిపోతుంది. ఒకసారి ఒక సిస్టర్ చెప్తుందంట ఇంట్లో, దయచేసి నాకు ఆరాధన కార్యక్రమానికి టైం అయిపోతుంది, మీరు ఏదన్నా ఉంటే ముందే చెప్పండి నేను చేస్తాను, లేకపోతే నాకు ముందు రోజు చెప్పండి మీకు కావాల్సినవి రెడీ పెడతాను, ఆరాధనకి వెళ్ళేటప్పుడు మాత్రం అది కావాలి ఇది కావాలని చెప్పేసి దయచేసి నాకు లేట్ చేయొద్దు అని ముందు రోజే పిల్లలకు కావాల్సినవి అయితేనేమి, భర్తకు కావాల్సినవి అయితేనేమి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసుకొని బయలుదేరి వచ్చేస్తారు. అంటే కొంతమంది ఈ ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారంటే టీవీ సీరియల్ దగ్గర చేస్తారు. నాకు సాయంత్రం 8 గంటలకి సీరియల్ ఉంది, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దని ముందే చెప్పేస్తారు అందరికీ. ఒకవేళ డిస్టర్బ్ చేస్తే అలా కోపం వచ్చిద్దని కూడా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. కానీ కొందరికి దేవుడంటే ఆరాధన అంటే ఆసక్తి ఉండేటప్పుడు ఏం చేస్తారంటే అలాగా వీళ్ళు సీరియల్కి ఎలా ప్రిపేర్ అవుతారో, సినిమాలకు ఎలా ప్రిపేర్ అవుతారో, ఆరాధన కార్యక్రమాల కొరకు దేవుని కొరకు అట్లా సిద్ధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా సిద్ధపడగలుగుతున్నారు, మనం ఎందుకు పడలేకపోతున్నామంటే అది మన లోపల ఉన్నటువంటి మనస్సును బట్టి ఉంటుంది. ఆ మనస్సు, ఆ హృదయము అవి ఎప్పుడైతే బలంగా ఉన్నాయో ఈ శరీరాన్ని తీసుకొని ఈడ్చుకొని వచ్చేస్తాయి. అంతే, నువ్వు ఇక్కడ ఉంటే కుదరదు, నువ్వు లే. పొద్దున్నే బెడ్ మీద కూడా పడుకోనివ్వదు. ఒక్కొక్కసారి మనకి శరీరం అలసిపోయి నాకు కాసేపు రెస్ట్ ఇవ్వండి అన్నట్టుగా అనిపిస్తుంది. లోపల నుంచి మనసు రెస్ట్ ఇవ్వటం ఏంటి, వాళ్ళ ఆదివారం మర్చిపోయావా, తొందరగా బయలుదేరితే కానీ వెళ్ళలేమని లోపల నుంచి నిద్ర పట్టనివ్వదు. కాసేపు అలా ఇలా డొలటానికి. ముఖ్యంగా మనం పదే చెప్పేటువంటి విషయం ఏమిటంటే చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే సమయానికి రావటం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి విషయం, ప్రైమరీ విషయం. అసలు అది సమయపాలన అనేటువంటిది మనం పాటించలేకపోతే అసలు అది ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ఏబిసిడీలు అని అంటారు కదా, మనం ప్రారంభమే ఇంకా మనం యొక్క ఫౌండేషన్ కూడా సరిగా వేసుకోలేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆత్మ సంబంధంగా నేను ఎట్లా ఎదుగుతున్నాను, ఎంతవరకు ఎదుగుతున్నాను, నేను క్రీస్తు సారూప్యంలోకి వెళ్తున్నాను అనేటువంటిది చాలా అవసరం. ఒకవేళ ఆ దాని మీద కనుక మనం దృష్టి పెట్టలేకపోతే ప్రకటన గ్రంథంలో మనం చెప్పినట్లుగా మనకి కొన్ని సంఘాల యొక్క పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు క్రియలను గురించి మాట్లాడుతున్నారు, పెద్ద విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో వాళ్ళకి చాలా కఠినమైనటువంటి హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో రాసినటువంటి పత్రికల్లో మనం చూసినప్పుడు 3వ అధ్యాయం ప్రారంభంలో ఇక్కడ సార్దీస్ అనేటువంటి ఒక సంఘానికి, సార్దీస్ అనేటువంటి సంఘములో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాసేటప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయి, 7 నక్షత్రాలను దేవుని 7 ఆత్మలో గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. జీవించుచున్నావన్నటువంటి ఇక్కడ అంటూ ఉన్నాడు, జీవించుచున్నావన్నటువంటి పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. అంటే ఇదొక డెడ్ చర్చ్ అన్నమాట. ఆత్మ సంబంధంగా చచ్చిపోయారు, భూ సంబంధంగా బతికున్నారు కానీ ఆత్మ సంబంధంగా చచ్చిపోయారు. ఇది ఒక డెడ్ చర్చ్.
ఇక్కడ కింది విషయాలు గమనించినప్పుడు మనకి కనబడేటువంటి విషయాలు ఏమిటి అంటే, వాళ్ళను గురించినటువంటి విషయాలను తెలియజేస్తూ 2వ వచనము మనము గమనించినట్లయితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని అంటూ ఉన్నాడు. నీ క్రియలు లేవని చెప్పలేదు, క్రియలు ఉన్నాయి. క్రియలు లేవనేటువంటి విషయం చెప్పలేదు, క్రియలు ఉన్నాయి కానీ అవి సంపూర్ణమైనటువంటివిగా కనబడలేదు అని చెప్పేసి అంటున్నాడు. శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాం అంటే, శరీరము కోరిక మనస్సు కోరిక 2 సేమ్గా ఉన్నాయి, అన్నీ కూడా జత కలిసి పనిచేస్తూ ఉన్నాయి ఎప్పుడు క్రీస్తులోకి రాకముందు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ మనస్సు అనేటువంటిది దేవుని వాక్యం వైపు దేవుని వైపు వచ్చేస్తుంది. ఇప్పుడు సంఘర్షణ అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ తరువాత ఏం జరుగుతుందంటే, కొంతకాలానికి ఇప్పుడు శరీరం ఉంది కదా, అటు మనస్సుకి శరీరం కావాలి, ఇటు హృదయానికి శరీరం కావాలి. ఏది బలంగా శరీరాన్ని తన వైపు లాగేసుకుంటుందో అటువైపు మన ఆత్మీయ జీవితం వెళ్ళిపోతుంది. ఒకవేళ లోకం వైపు కావచ్చు, దేవుని వైపు కావచ్చు. అలా కాకుండా కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, జీవితకాలం సంఘర్షణ, 20 ఏళ్ళు ఉంటే సంఘర్షణ, 30 ఏళ్ళు ఉంటే సంఘర్షణ, 50 ఏళ్ళ వరకు సంఘర్షణ. రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారి పరిస్థితి ఎట్లా ఉందో, మేలైనది చేయనెరుగుదునో కానీ అలాగ చేయటమో కావటం లేదు, నా వల్ల కావటం లేదు అని చెప్పేసి అన్నాడు కదా. అలాగా ఆయన యొక్క పరిస్థితి ఎట్లయితే ఉందో, కొంతమందికి క్రైస్తవ జీవితంలో చచ్చే వరకు సంఘర్షణే. అంటే శరీరము అటు మనస్సు వైపు పూర్తిగా వెళ్ళలేదు, ఇటు హృదయం వైపు పూర్తిగా వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది సాధ్యపడలేదు. నేను ఎదిగాను అనేది నాకు ఎట్లా తెలుస్తుందంటే, నా ఆత్మీయ జీవితం అనేది ఎట్లా ఉంది అనేటువంటిది మన లోపల ఏ విధమైనటువంటి సంఘర్షణ వస్తూ ఉంది. ప్రార్థనకి రావాలి అంటే నేను రాగలుగుతున్నానా, మేలు చేయాలి అంటే నేను చేయగలుగుతున్నానా. మరొక కొలమానం ఏమిటంటే, ఆత్మీయ ఎదుగుదలకు మనం ఇచ్చుట, ఇవ్వటం అనేటువంటిది నిజంగా ఒక మనిషి ధనాన్ని ఇవ్వగలిగాడు అంటే ప్రపంచంలో ఏదైనా ఇవ్వగలడు. డబ్బులు ఇవ్వటం అనేటువంటిది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే మీరు చిన్న పిల్లలకు కూడా చూడండి, ఒక చాక్లెటో బిస్కెటో తీసుకొచ్చి ఇది నీకు అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరలా ఎవరో పిల్లలు వచ్చారు, పక్కింటి పిల్లలు, నీకు ఇచ్చిన దానిలో వాళ్ళకి సగం పెట్టు అనండి. ఇది నీకు అనగానే మైండ్ ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ, ఇది నాది. అదే ఒకవేళ తెచ్చినప్పుడు ఇది నీది అనకుండా వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇస్తే ఓకే. అలా కాకుండా ఇది నీది అని చేతికి ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి వాళ్ళకి సగం ఇద్దామంటే ఎవరు? కొంతమంది పిల్లలు ఒకవేళ బలవంతంగా కొంతమంది తీసుకొని సగం ఇస్తే ఈ సగం కూడా ఇసిరి కొట్టి కింద పడి ఏడుస్తూ ఉంటారు పోరులి. ఒకసారి ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ వాళ్ళ దగ్గర ఇచ్చిన సగం తీసుకొని వచ్చి ఈ చేతిలో పెడితే కానీ అప్పుడు లేస్తారు వాళ్ళు. అంటే చిన్నపిల్లలు కాబట్టి వెంటనే బయటికి చూపిస్తారు. మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. కాకపోతే కిందే సిసిరి కొట్టేది, కింద పొరిలేది కనబడదు, కానీ లోపల అంత పొర్లుతాం మనం. ఇది నీది అన్న తర్వాత కనుక మన దగ్గర నుంచి తీస్తే మన లోపల మనము నిజంగా అంత హర్ట్ అవుతాం. ఇది నీది అనుకున్న తర్వాత మరలా ఇవ్వాలంటే ఇవ్వలేము. ఈరోజు ఎంత పెద్ద వయసు అయినా రానివ్వండి, మనది అనుకున్నటువంటిది మనం ఇవ్వాలంటే ఇవ్వలేం. మీరు గమనించండి, ఇవాళ కూడా కొంతమంది అడుగుతారు, చందాల్లో ఎందుకు చిల్లర వస్తుంది అని అడుగుతారు. భారతదేశంలో ఇప్పుడు కూడా మనకి చందా డబ్బుల్లో చిల్లర ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళ దగ్గర ఏమి నోట్లు లేక కాదు, ఎవరి జేబులైనా చేయిపెట్టేలా తీస్తే ఉండాల్సినన్ని పెద్ద నోట్లు ఉంటాయి. కానీ ఎందుకు రాదు? ఒక టీ షాప్కి వెళ్ళండి, ఒక కాఫీ షాప్కి వెళ్ళండి, పెద్ద పెద్ద నోట్లు బయటకు వస్తాయి. ఒక స్నాక్స్కి వెళ్ళండి, పెద్ద నోట్లు బయటకు వస్తాయి. లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇది నాకు అనుకుంటే పెద్ద నోటు బయటకు వస్తుంది. అదే అడుక్కుని ఆయన అమ్మా అని వచ్చాడు అనుకోండి, చద్దనం ఏమి లేదు, నిన్నటిది ఏమి లేదు, వెళ్ళరా అంటే, నిన్నటిది కాదు తల్లి వాళ్ళది ఉంటే కూడా నేను తింటానమ్మా అన్నారు అనుకోండి, ఏంటి మాటలు ఎక్కువ అవుతున్నాయి అంటారు. అంతే కదా, చద్దనం లేదని అంటారు. పర్లేదు తల్లి వేడన్నం పెట్టంటే ఏంటి నోరు లేస్తుంది అంటే, ఆయన వేడన్నం తినకూడదా? ఇప్పుడు అడుక్కునే వాళ్ళు అంటే సద్దన్నమే పెట్టాలి, సద్దన్నమే తినాలని రూల్ ఏమి లేదు కదా. అంటే మనకేంటంటే, మనకి పనికిరాంది ఎవరికన్నా ఇస్తాం. భారతదేశంలో అంతే, మనకు పనికిరాంది ఎవరికైనా ఇస్తాం. పాత గుడ్డలు అంటే కూడా మనకి పనికి రాకపోతే ఎవరికన్నా ఇస్తాం. అసలు మనకు పనికి రాకపోతే అంటే కొందరు వాడిన తర్వాత ఎందుకు పనికిరాదు, అసలు ఎవరికి పనికిరాదు. అసలు పనికొచ్చేలాగా ఉంటే వాళ్ళే తీయరు. మనం ఏ వస్తువును వాడినా అంతగా వాడుతూ ఉంటాం. అంటే మన మనస్సులో ఏంటంటే, ఇది నాది అని మనం అనుకున్న తర్వాత ఇక అది తీయం, మనమే పూర్తిగా వాడుకోవాలి, అయిపోయే వరకు మనమే వాడుకోవాలి.
అలాంటి మనసుతో ఉన్నటువంటి మనము ఇవ్వాలి అంటే సాధ్యపడేటువంటి గుణం కాదు, కానీ ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇవ్వటము అనేటువంటిది దైవ స్వభావం. దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా సమస్తాన్ని ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం గమనించేటప్పుడు 1వ అధ్యాయంలో యాకోబు దేవుని గురించి, దేవుని యొక్క గుణాన్ని గురించి ఈ రీతిగా చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు ఎట్లా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ యాకోబు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతివరము పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. అవును, మోసపోకుడి అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇవాళ మీరు కొంతమంది మనుషులను కనుక చూశారనుకోండి, కొంతమంది మనుషులకు ఎప్పుడు కూడా ఎదుటోళ్ళకి పెట్టాలి అంటే మంచి మనస్సు ఉండదు, మంచి మనస్సు ఉండనే ఉండదు. ఎదుటోళ్ళకి పెట్టాలి అంటే పాసిపోయినాయి, సర్ది, పనికిరాని పెడుతూ ఉంటారు. కానీ కొంతమంది మనుషులు ఉంటారు, ఎదుటి వాళ్ళని చాలా బాగా ప్రేమగా చూసుకుంటుంటారు. వాళ్ళకి లేకపోతే కూడా నేను తర్వాత తింటానులే మీరు తినండి అని చెప్పేసి పెడుతూ ఉంటారు. అలాంటి మనస్సు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా అలాంటి మంచి మనసు, పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు పాడైపోయింది సర్ది పెట్టారంటే మీరు నమ్ముతారా? లేదు, వాళ్ళు అసలు ఇలాంటిది పెట్టరు, తీసి బయట పడేస్తారు. కానీ ఇలాంటిది ఎదుటి వాళ్ళకి అలాగ పెట్టరు. ఎందుకంటే మన మనసుకు తెలుసు ఎవరు ఎలాంటిది పెడతామని. దేవుడు కూడా ఎలాంటి వాడంటే ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైనటువంటి ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఆయన దగ్గర నుంచి వచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి ఇవి సంపూర్ణమైనటువంటి వరము, అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. మరి అదైతే మనిషికి వచ్చే ఈ కష్టాలేంటి, శ్రమలేంటి, ఇబ్బందులేంటి అంటే పై వచనంలో చెప్తూ ఉన్నాడు. 14వ వచనంలో ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి, ఇక్కడ చెప్తున్నాడు ప్రతివాడు తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఈడ్వబడి మరలుగొల్పబడిన వాడై శోధింపబడు. తన స్వకీయమైన దురాశ, ప్రతి వాళ్ళకి కూడా దురాశ ఉంది. ఆ దురాశ చేత ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈడ్వబడుతున్నారు, వారు మరలుగొల్పబడుతున్నారు, మరలుగొల్పబడి శోధింపబడుతున్నాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి నీకు వచ్చేటువంటి ఈ శోధన అయితేనేమి, ఈ శ్రమ అయితేనేమి, లేకపోతే ఈ శాపం అయితేనేమి, దీనికి కలిగినటువంటి కారణం ఏమిటంటే నీ స్వకీయమైనటువంటి దురాశల వల్ల ఇదంతా కూడా వస్తుంది. నువ్వు మోసపోవద్దు. ఇదంతా కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు. ఇవాళ ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏమంటారు? దేవుడా ఎంత పెద్ద కష్టం తెచ్చిపెట్టామంటాడు. ఆయన ఎందుకు పెట్టాడు? ఆయన ఎప్పుడూ పెట్టలేదు. నువ్వు నీ స్వకీయమైన దురాశ చేత నువ్వు ఏడవబడి, నువ్వు మరలుగొల్పబడి, నువ్వు పరుగులు పెట్టి లోకంలో వాళ్ళకునే నాకు కావాలి, లోకంలో వీళ్ళకునే నాకు కావాలి. ఈరోజు చూడండి ప్రపంచం యొక్క పరిస్థితి ఎట్లుంది. వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు కావాలి, వాళ్ళకి కారు ఉంది, నాకు కారు కావాలి, వాళ్ళకి బంగారం ఉంది, నాకు బంగారం కావాలి, లేకపోతే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియము మా పిల్లలు కూడా చదవాలి, లేకపోతే వాళ్ళ పిల్లలు 50,000 రూపాయలు ఫీజు కట్టేటువంటి స్కూల్లో ఉన్నారు, మనం కూడా తక్కువ కాదు, మనం కూడా చేరాలి. ఇలాగ ఏమైపోయిందంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం కూడా శోధించబడి మనం పరుగులు పెడుతూ ఉన్నాం. ఈ పరుగులు పెట్టేటువంటి క్రమంలో మనం నష్టపోతే, ఒకవేళ మనం గనక ఇబ్బందులకు గురైతే మరల చివరికి ఏమంటామంటే దేవుడా ఎంత పెద్ద కష్టం తెచ్చిపెట్టావు. ఆయన పెట్టలేదే. ఇక్కడ అదే చెప్తున్నాడు, మోసపోవద్దు. సంపూర్ణమైనటువంటి ఇక్కడ చెప్తున్నాడు మోసపోవద్దు, శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినా లేదు. ఆయనలో అటువంటిది ఏమీ లేదు, అటువంటిది ఆయన ఇవ్వడు. ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనటువంటి ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరం. ఆయన ఎప్పుడు ఎవరికి ఇవ్వాలన్నా, ఇంకా చెప్పాలంటే మన భాషలో ది బెస్ట్ ఏది ఉంటుందో అది ఇస్తాడు. మనం ఇవ్వలేం. అడుక్కునే వాళ్ళ అమ్మ ఒక ముద్దుంటే పెడుతల్లి అంటే నిన్నటన్నం లేదు, రాత్రన్నం లేదు, సద్దన్నం లేదని మాట్లాడతాం. అంతేగాని ది బెస్ట్ ఇవ్వం ఎప్పుడు కూడా. ది బెస్ట్ ఏదన్నా ఉంటే మనకి బీరువాలో దాచుకొని, ఫ్రిడ్జ్లో దాచుకొని, పనికిరాంది ఏమన్నా ఉంటే బయట పెడుతూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మనము అనుకుంటూ ఉంటాం, కానీ ఈవేళ మనకు కూడా ది బెస్ట్ ఇవ్వట్లేదు. మనకు కూడా ఏం చేస్తామంటే వేడన్నం వండుకుంటారు.
వండుకొని ఈ శరీరానికి వేడన్నం ఎవరు, నిన్నటిది కొంచెం మిగిలింది కదా అది పాడైపోతుంది అని ఏం చేస్తారంటే ఆ నిన్నటి అన్నం పాడైపోయే అన్నం ఇప్పుడు తినేస్తారు పాడవకముందు. ఈ వేడన్నం ఏం చేస్తారంటే ఇది సాయంత్రానికి కూడా బాగానే ఉంటుందని దాన్ని పక్కన పెడతారు. మళ్ళీ సాయంత్రం వేడన్నం వండుకుంటారు. వండుకొని ఏం చేస్తారంటే పొద్దున వండింది బాగానే ఉంది కదా అని మళ్ళీ ఆ చల్లటన్నం పెడతారు ఈ శరీరానికి. మరి ఇప్పుడు వండింది ఏం చేస్తామంటే ఇది రేపుడికి కూడా బాగానే ఉంటుంది, రేపుడికి పెడతాను. రేపు పొద్దున్నే మళ్ళీ అన్నం వండుతారు. రేపు పొద్దున్నే అన్నం వండేసరికి మీరు కొన్ని ఇళ్లలో చూడండి ఎప్పుడు సద్ది అన్నం ఉంటుంది. మిగలకుండా వండుకోవచ్చు కదా అని మగవాళ్ళు పాపం కొంచెం అరుస్తారు. అరిశారని చెప్పేసి వాళ్ళకి మాత్రం వేడన్నం పెట్టి మిగిలిందంతా వీళ్ళ శరీరానికి పెడతారు. కొన్ని ఇళ్లలో చూడండి మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు అసలు నేను ఏం తింటానో తెలుసా, ఇంట్లో ఆ మిగిలిపోయింది ఆ పాడైపోయింది తిని 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 నా ఆరోగ్యం ఎట్లుంది, నిన్ను ఎవరు తినమన్నారని అడుగుతారు. ఎవరు తినమన్నారంటే మరి మీరు అందరూ తినరుగా. అంటే ఇక్కడ ఏంటంటే మన శరీరానికి కూడా ఇవాళ మనం ఏంటంటే ద బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే కనీసం చూడండి మన శరీరానికే మనం బెస్ట్ ఇవ్వలేకపోతే, మంచిది ఇవ్వలేకపోతే ఇంకా ఎవరికి ఇస్తాం? మనము మనకే మంచి ఇవ్వలేకపోతే ఇంకా మనం ఎవరికి ఇవ్వగలం? బైబిల్లో ఒక మాట చెప్తాడు క్రీస్తు ప్రభు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఒకళ్ళు అంటున్నారు నేనే సద్దన్నం తింటా, నాకులాగా నిన్ను ప్రేమించాలంటే నీకు సద్దన్నమే పెడతా. అంతేగా క్రీస్తు ప్రభు ఏమన్నాడు? నిన్ను వలే అన్నాడు. నేను తినేది ఇదే, నీకు పెట్టేది ఇదే, కావాలంటే ఇది మళ్ళీ సాయంత్రం తిందాం. కొంతమంది ఉంటారు వాళ్ళని ఎట్లా చూసుకున్నారో ఎదుటి వాళ్ళని కూడా అట్లనే చూస్తారు. దేవుడు కూడా అట్లనే చూడమన్నాడు కదా అని. కానీ ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవటం చేత కాకపోతే ఎదుటి వాళ్ళని కూడా మనం ప్రేమించలేం. ఈరోజు మనల్ని మనమే మీరు లోకం కనుక చూసినట్లయితే ఈ లోకంలో ఉండేటువంటి ఆశల కొరకు, అంటే మీరు ఒక టీవీ అనండి, లేకపోతే టెలివిజన్లో, లేకపోతే టీవీలో, సినిమాలో, సీరియల్లో, లేకపోతే ఆస్తిపాస్తులో, ఐశ్వర్యమో, పేరు ప్రఖ్యాతలో, వీటి కొరకు మనం ఏం చేస్తున్నామంటే మన శరీరాన్ని పూర్తిగా మనం నలక్కొట్టేసుకుంటున్నాం. నేను అనేటువంటి ఈ మనిషి ఉన్నాడు కదా, మన ఆత్మను పూర్తిగా నరకంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాం. వీటన్నిటి గురించి నా పరిస్థితి ఏమిటనేటువంటిది ఆలోచన చేయట్లేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే మన ఆత్మ యొక్క ఎదుగుదల అనేటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేయాలి. ఏదో ఆదివారం వచ్చామా, కూర్చున్నామా, దేవుని దగ్గర లేచి వెళ్ళామా కాదు, నేను ఎంతవరకు ఎదుగుతున్నాను అనేటువంటిది మనం చూడాలి. దేవుని యొక్క స్థితి ఏమిటి అంటే దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే దేవుడు ఇచ్చేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు దేవుడు ప్రపంచంలో కోటాను కోట్ల మందికి, ఇన్ని కోట్ల మందికి, ఇన్ని తరాల నుంచి, ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇచ్చాడు కదా, ఎప్పుడైనా అయ్యో అని సారీ ఫీల్ అయ్యాడా? ఇక మీదట నేను ఇవ్వను. ఒకసారి మనం ఏం చేస్తామంటే మేలు చేసేటప్పుడు విసిగిపోతాం. అంటే మనం విసిగిపోవటం కాదు, ఎదుటోళ్ళు విసిగిస్తారు. మన దగ్గర మేలు పొంది మనల్ని తిరిగి తిడుతూ ఉంటారు, అసలు చేయకూడదు ఎవరికి అని అనిపిస్తూ ఉంటుంది. మరి దేవుణ్ణి ఇంత విసిగిస్తున్నారు కదా, ఎప్పుడైనా ఆయన విసిగిపోయి ఇక ప్రపంచంలో నేను ఎవ్వడికి మేలు చేయను అనుకున్నాడా? అసలు అనుకుంటే ఈ ప్రపంచం ఉంటుందా? అందుకనే మనం దేవుని చూసి మనం నేర్చుకునేటువంటి ఒక గుణం ఏమిటి అంటే మేలు చేయటం, మేలు చేయటం, మేలు చేయటం, మేలు చేసి తిట్టించుకోవటం. నిజంగా ఒక్కోసారి మేలు చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు తిడితే మీరు ఎప్పుడు బాధపడొద్దు. ఎందుకంటే దేవుడిని అలా ఎంతోమంది రోజు తిడుతున్నారు. నిజంగా అలా గనక బాధపడితే దేవుడు ఎప్పుడో ఈ ప్రపంచానికి మేలు చేయటం ఆపేసేవాడు. కాబట్టి మనం ఏమిటి అంటే ఎదుటి వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా మేలు చేస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. అది మన దేవుని యొక్క గుణం. నేను దైవ స్వభావంలో ఎదిగాను అని ఎవరు చెప్పుకోగలరంటే మనం ఎవరమైతే ఇవ్వగలుగుతామో, ధారాళంగా ఇవ్వగలుగుతామో, ఇచ్చేటువంటిది కూడా ఏంటంటే ధారాళంగా ఇవ్వగలుగుతామో, అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎదిగాము అని మనం చెప్పగలం. అందుకనే క్రీస్తు యొక్క బోధనలు మీరు గమనించినట్లయితే దాదాపుగా క్రీస్తు బోధనలో 70% కంటే ఎక్కువ బోధలంతా కూడా ధనంతో ముడిపడి ఉంటాయి. ఎందుకంటే మనిషికి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే ధనము. ఈ ధనం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. దాన్ని ఇవ్వాలంటే ఇవ్వలేరు. చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు, యవనస్తులే కాదు, ముసలి వాళ్ళే కాదు, ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళు. ఒకప్పుడైతే ఏంటంటే బాగా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇక వీటి మీద వ్యామోహం అనేటువంటిది ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే మేమేదో యాత్రకి వెళ్ళిపోతాం, తీర్థయాత్రలకు వెళ్ళిపోతామని ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఇదంతా ఇవాళ అసలు యాత్రలకు వెళ్ళే వాళ్ళు ఏ మతంలో, ఏ కులంలో అయినా కనబడుతున్నారా?
ఆ రోజుల్లో యాత్రలకు వెళ్ళాలంటే నడిచెళ్ళి అంత దూరం. ఈవేళ బస్సులుండి రైళ్ళు ఉంటే కూడా వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్తాం, ఇదంతా వదిలిపెట్టి అంటున్నారు. కాబట్టి ఈవేళ వీటి మీద ఉన్నటువంటి వ్యామోహం అనేటువంటిది వదలటం లేదు. ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలి అంటే స్వార్థం అనేటువంటిది నిండిపోయినటువంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇచ్చేటువంటి వాళ్ళను మనం గమనించినప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి ప్రపంచంలో మనం చూసినట్లయితే చాలా అరుదుగా ఇచ్చేటువంటి వాళ్ళు, అస్సలు ఇవ్వరు, కానీ అరుదుగా ఇచ్చేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అయితే అరుదుగా ఇవ్వటం మాత్రమే కాదు, ఇచ్చేటప్పుడు గనుక్కుంటూ ఇచ్చేటువంటి కొంతమంది ఉంటారు. అయితే కొందరు మాత్రము ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నానో, అసలు నేను ఇవ్వగలుగుతున్నానా, అరుదుగా అయినా ఇవ్వగలుగుతున్నానా, లేకపోతే అరుదుగా ఇస్తున్నానా, ఇచ్చేటప్పుడు గొనుక్కుంటూ ఇస్తున్నానా, లేకపోతే ఇచ్చేటప్పుడు మంచి మనసుతో నేను ఇవ్వగలుగుతున్నానా అనేటువంటిది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఇచ్చేటువంటి వాళ్ళను దేవుడు చాలా దీవిస్తాడు. ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇచ్చేటువంటి వాళ్ళను దేవుడు చాలా బాగా దీవిస్తాడు. అయితే ముందు ఇవ్వగలగాలి కదా, ఇస్తే కదా దీవించేది. బైబిల్లో మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 35వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతాడని చెప్పాను. ఇక్కడ చెప్తున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని. అంటే ప్రభువైన యేసు ఏం చెప్పాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పాడు. కొంతమంది మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు వార్తలో చెప్పాడని చూస్తారు. యేసు వార్తలో ఉండదు ఇది. ఆల్రెడీ యోహాను చెప్పాడు, క్రీస్తు ప్రభువుని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ రాస్తే భూలోకంలో ఉన్న గ్రంథాలైనా సరిపోవు అన్నాడు. కాబట్టి అన్ని విషయాలు రాయలేదు. ఇదేదో మత్తయి, మార్కు, లూకా, యోహానులో మనకు దొరకటానికి. వాళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకు కొన్ని విషయాలనే రాశారు, కానీ క్రీస్తు ప్రభువు చేసినటువంటి బోధలన్నీ రాయలేదు. క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆయన అద్భుతాలన్నీ, కార్యాలన్నీ కూడా రాయలేదు. అలా రాస్తే భూలోకంలో ఉన్నటువంటి గ్రంథాలు కూడా చాలవని మాకు తోచుచున్నది అని చెప్పేసి అంటాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు చెప్పిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో అపోస్తులైనటువంటి పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన ధనాన్ని గురించి మాట్లాడుతూ, లేకపోతే ధనమే కాదు ఇక ఏదైనా సరే మనము ఇచ్చేటువంటి విషయంలో మాట్లాడుతూ, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మీరు ఆంగ్లంలో కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ అంటే ధన్యత అనేటువంటిది పుచ్చుకునే వాళ్ళకు వస్తుందా, ఇచ్చే వాళ్ళకు వస్తుందా? ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్. ఇవ్వటము అనేటువంటిది ధన్యత. అంటే ధన్యులు వాళ్ళు. ఎవరు ధన్యులు? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన చెయ్యి ఇచ్చే చెయ్యిగా ఉందా, పుచ్చుకునే చెయ్యిగా ఉందా? మన మనస్సును గురించి మాట్లాడట్లేదు. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు పత్రిక రాసినప్పుడు మనస్సు మేలు చేయాలనే కోరుకుంటుంది, కానీ చేయటం మాత్రం కలగటం లేదు. మనస్సు చేయాలనే కోరుకుంటుంది, కానీ చేయటం మాత్రం కలగటం లేదు. మనకు ఎప్పుడు దీవెన వస్తుందంటే, మనసులో చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు దీవెన రాదు. ఎప్పుడు దీవెన వస్తుందంటే, ఆ క్రియను మనం చేసినప్పుడు మనకు ఆ దీవెన వస్తుంది. మంచి కానీ చెడు కానీ అది మనం చేయగలగాలి, చేసినప్పుడు ఆ దీవెన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మనము మంచిని ఆలోచన చేయగలుగుతున్నాం. చాలామంది మంచిని ఆలోచన చేస్తున్నారు, కానీ ఆ మంచిని చేస్తున్నారా? ఆలోచన చేయటం కాదు, కార్యరూపం దాల్చుతుందా అది? ఒకసారి కొంతమంది అంటారు, నాకు లేదు కానీ అబ్బో ఉంటే చాలా ఇద్దును నీకని అంటారు. నాకు లేదు కానీ ఉంటే చాలా ఇద్దును. ఒకసారి ఒకరు అన్నారు, ఉంటే చాలా ఇచ్చే సంగతి తర్వాత కానీ ముందు ఉన్నది ఇవ్వు అన్నారు. ఇదిగో ఇలా మాట్లాడతావనే నాకు ఇష్టం ఉండదు అంటున్నాడు. అవును, నిజంగానే. ఇప్పుడు ఉంటే చాలా ఇచ్చే పరిస్థితి, తర్వాత ముందు ఉన్నది ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇచ్చే మనస్సు ఉందనుకోండి, ఇప్పుడు పెట్టేవాళ్ళు కొద్దిగా పెడతారు, పెట్టని వాళ్ళు ఏంటంటే ఎంతున్నా పెట్టలేరు. కాబట్టి ఆ ఇచ్చే మనస్సు ఉంటుంది కదా, ఆ మనస్సు అనేటువంటిది మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, తిట్టే నోరు, పెట్టే చెయ్యి, తిరిగే కాలు ఈ ఆగు. తిట్టే నోరు ఆగదు. ఆగాలని అనుకుంటారు కానీ నోరు ఆగదు.
పెట్టే చెయ్యి కూడా ఎంత లేకపోతే కూడా మీరు చూడండి, కొంతమందిది పెట్టే చెయ్యి ఉంటుంది, అది ఆగదు, పెద్ద చెయ్యి అని అంటూ ఉంటారు. కొంతమంది మేము ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే లోపల సేవకులకు భోజనాలు, బయటేమో మిగిలిన వాళ్ళకి పెడతామని అన్నారు. సేవకులు అందరం లోపలికి వచ్చాం, భోజనాలు పెట్టారు. ఆ కూర వేయటానికి స్పూన్ పెట్టారు, అందులో చికెన్లో స్పూన్తో వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఒక ముక్క కూడా రావట్లేదు, జారి లోపల పడుతుంది. ఈలోపు అలా వరుసగా వేసుకుంటే నా దగ్గరకు వస్తున్నారు. 2 సార్లు 3 సార్లు వేసాక పాపం వాళ్ళే చాలే అంటున్నారు. కనీసం ఇంత కూర కూడా పడట్లేదు. నా దగ్గరకు కూడా వచ్చారు, ఇంతకంటే పెద్ద గెరిడి దొరకలేదా అని అడిగాను. హడావుడిలో తెచ్చామంటే, హడావుడి ఏమీ అవసరం లేదు, మేము కూర్చుంటాం అరగంట, వెళ్ళి పెద్ద గెరిడి తీసుకొని రండి అన్నాం. అదే కొంతమంది ఉన్నారనుకోండి, ఈ గెరిడితో ఎట్లా పెట్టమంటావు అని అంటారు. ఆ తర్వాత చెప్తే వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళు అలా కాదులే, ఎప్పుడు అలానే పెడతారు వాళ్ళని. వడ్డించినాం ఆమెనా అని పేరు అడిగారు, కరెక్ట్గా ఆమె అన్నాను. ఆమె అయితే అలానే పెట్టిద్ది అన్నారు. నిజంగా కొంతమందికి అసలు పెట్టాలంటే చేయరాదు, కొద్దిగా పెట్టి చాలే అంటారు, వాళ్ళ మొహం చూసి వీళ్ళు చాలే అంటారు. అదే కొంతమంది ఉంటారు, వద్దు అన్నా కానీ పర్లేదు ఈ కొంచెం వేసుకోండి, పర్లేదు ఈ కొంచెం వేసుకోండి అని వాళ్ళు వేస్తారు. అంటే ముందు లోపల మనస్సు ఉంటే ఆ తర్వాత చెయ్యి వస్తుంది, మనస్సు లేకపోతే ఆ చెయ్యి రాదు. కాబట్టి ఈ పెట్టేటువంటి మనస్సు అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే, అంటే మనం ఇవ్వగలగాలి. ఆ మనస్సు అనేటువంటిది నిజంగా దేవుని బిడ్డలే ప్రపంచంలో ఇవ్వలేకపోతే ఇక ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే ప్రపంచం ఆల్రెడీ స్వార్థంతో నిండిపోయినటువంటి జీవితాలు, ఎవరో కూడా తమ స్వకీయులను కూడా చూసే పరిస్థితి లేదు. కన్న తల్లిదండ్రులు భారం అనుకుని ముసలోళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము. తోడబుట్టినటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు, ఇవేమీ తనమన లేనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఇక ప్రపంచంలో క్రైస్తవుల దగ్గర కూడా ప్రేమ చచ్చిపోయింది అంటే ఇంకెవరి దగ్గర ప్రేమ ఉండదు. క్రైస్తవులు కూడా ఇవ్వలేకపోతున్నారండి, ఇక ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. దేవుడు అంటూ ఉంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునిలో ఉన్నటువంటి ఆ ఇచ్చే గుణము, పెట్టే గుణము మనం కూడా నేర్చుకోలేదు అంటే ఇంకెవరు కూడా నేర్చుకోలేరు. ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి బోధన జ్ఞాపకం చేస్తూ, ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, నేను ధన్యుడిగా ఉన్నానా లేదా అనేటువంటిది నాకు ఎట్లా అర్థమవుతుందంటే, నేను ఇచ్చే స్థితిలో ఉన్నానా. స్థితి అంటే మనకున్నటువంటి భౌతిక స్థితిని గురించి నేను మాట్లాడట్లేదు, మన మనస్సే స్థితిలో ఉంది. మన దగ్గర ఎంత ఉంటే అంతలో మనము ఇవ్వగలిగేటువంటి మనస్సు ఉందా. కొంతమంది సింపుల్గా ఏం చెప్తారంటే, మాకు ఆ పరిస్థితి లేదు కదండి, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం. ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కదా. ఒక విధవరాలను గురించి చూపించాడు లూకాసు వార్తలో. ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులు తప్ప అసలు ఆమెకి ఏమీ లేవు. క్రీస్తు ప్రభువే చెప్పాడు, ఆమె తన జీవనం అంతా ఇచ్చాను అంటే ఆమె దగ్గర 2 కాసులు తప్ప ఇంకేమీ లేవు. అయ్యా నీకే తెలుసు కదా నేను ఎంత బేదదాన్నో, ఆల్రెడీ విధవరాల్ని కూడా ఇంక నేనేమి ఇవ్వగలుగుతా ప్రభువా, నీకు వందనాలు అయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ లైన్లో వచ్చి వెళ్ళలేదు. ఆ ఇచ్చేటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు వద్దు అన్నా సరే ఇస్తారు. నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటాను. అమెరికాలో నేను ఒక చర్చికి సంబంధించినటువంటి ఒక బులెటిన్ చదువుతూ ఉంటే, అందులో ఇండియా మిషన్ వర్క్ కొరకు ప్రీచర్ అనౌన్స్ చేసి ఎవరెవరు ఎంత ఇస్తారు ఇండియా మిషన్ వర్క్ కొరకు అంటే అందరూ ఇంత ఇస్తాం అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. ఈలోపు ఒక విధవరాలు, ఒక ముసలామె లేసి, నేను కూడా నాకు ఈ నెల వచ్చేటువంటి పెన్షన్ ఇచ్చేస్తాను అంది. ఆమె పరిస్థితి ఈయనకు బాగా తెలుసు, ఆమె ఎంత బీదరికంలో ఉందో, ఆ పెన్షన్ మీదే డిపెండ్ అయ్యి ఎట్లా ఉంటుందో. ఇక తన వాళ్ళు, సొంత వాళ్ళు, కుటుంబ సభ్యులు, పిల్లలు చూసేవాళ్ళు లేరు. నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అన్నాడు, దాన్ని స్కిప్ చేయటానికి. లేదు నాది రాసుకోండి అంది. సరే ఇక అందరి ముందు రాశాడు. అయిపోయిన తర్వాత, మీరు ఈ నెల పెన్షన్ అంతా ఇచ్చేస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే, బ్రదర్ మీరు ప్రేయర్ అయిపోయిన తర్వాత మా ఇంటికి రావాలి అని చెప్పేసి అంది. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆమె కిచెన్ లోపలికి పిలిచి ఆమె ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి, ఫ్రీజరు ఇదిగో నాకు చూడండి, నాకు ఉన్నటువంటి వెజిటబుల్స్ అయితే, నాకు ఉన్నటువంటి గ్రాసరీ అయితే, నాకు ఈ నెలకు కావాల్సిన సప్లై అంతా ఉంది. నేను ఇప్పుడు నా పెన్షన్ ఇచ్చేస్తే కూడా ఈ నెల నేను తినగలను. ఒకవేళ చాలకపోతే నేను అడ్జస్ట్ అవుతాను. నేను ఇప్పుడు కూడా ఇవ్వలేకపోతే ఎప్పుడు ఇవ్వగలను నేను. కాబట్టి మీరు రాసుకోండి నాది అని చెప్పేస్తాను. నాకు ఈ నెల తినటానికి దేవుడు ఇచ్చాడు. ఇంక నేను వచ్చే నెల గురించో, లేకపోతే నాది ఓల్డ్ ఏజ్ కాబట్టి హఠాత్తుగా సిక్ అయితే నా ఆరోగ్యం ఏంటనో నేను అలా ఆలోచన చేస్తే నేను ఇవ్వలేను. కాబట్టి నాది మీరు రాసుకోండి అని చెప్పేస్తాను. అదే మనమైతే
అమ్మ మీరు ఇవ్వచ్చుగా అంటే, బ్రదర్ నా పరిస్థితి మీకు తెలుసు కదా, భర్త లేడు, సొంతోళ్ళు లేరు, పిల్లలు లేరు, మీరు మా ఇంటికి రావాలి అని పిలుచుకెళ్ళి, ఇదిగో చూడండి ఫ్రిడ్జ్లో ఈ తప్ప నా దగ్గర ఏమన్నా ఉందేమో చూడండి, ఎట్లా ఇవ్వమని అడుగుతారు నన్ను. ఇవి కూడా నెలాఖరికి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కొనుక్కోవాలి. మీరే చూశారుగా మీ కళ్ళతో, ఎట్లా ఇవ్వమంటారు నన్ను? నాకా భర్త లేడు, పిల్లలు లేరు, నాన్న వాళ్ళు లేరు, హఠాత్తుగా నాకేమన్నా అయిందనుకోండి, ఎవరు వచ్చి నన్ను చూస్తారు? మందంతా రివర్స్ గేర్ అనమాట, రివర్స్లో ఉంటుంది వ్యవహారం. కానీ వాళ్ళు ఎంత ఉన్నతంగా ఆలోచన చేయగలుగుతారంటే, అంటే దేవుని వాక్యమే వాళ్ళ చేతిలో ఏ బైబిల్ అయితే ఉందో సేమ్ అదే బైబిల్ మన చేతిలో ఉంది. అంటే వాళ్ళకి ఇంగ్లీషులో ఉండి మన తెలుగులో ఉందేమో, కానీ వాళ్ళు ఏదైతే చదువుతున్నారో మనం అదే చదువుతున్నాం. మరి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ గుణాన్ని మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో అని ప్రభు అయినటువంటి యేసు చెప్పినటువంటి మాటను అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. దీన్ని నేర్చుకోగలుగుతున్నారు. దేవుని యొక్క స్వభావం ఏమిటి అంటే, దేవునిది ఇచ్చేటువంటి స్వభావం. నేను దేవుని బిడ్డగా ఎదిగాను అని మనం ఎప్పుడు చెప్పుకోగలమంటే, ఇచ్చేటువంటి స్వభావం అనేటువంటిది మనలో, ఆ దాతృత్వం అనేటువంటిది అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే. ఒకసారి అంటూ ఉంటారు, వీడు వీళ్ళ నాన్నకి తగినటువంటి బిడ్డ, కరెక్ట్గా నువ్వు మీ నాన్నకి తగ్గ కొడుకురా, లేకపోతే మీ అమ్మకి తగ్గటువంటి వాడివి నువ్వు అని కొంతమంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అంటే మంచులోనే కాదు, చెడులో కూడా. అమ్మ పోట్లాడినట్టే పోట్లాడుతుంది అనుకోండి కూతురు కూడా, నువ్వు మీ అమ్మకి తగ్గదానివే అని అంటారు. చూస్తారుగా ఒక్కోసారి. అంటే వాళ్ళకి ఏ గుణాలైతే ఉన్నాయో అవే గుణాలు వీళ్ళు అందిపుచ్చుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం దేవునికి తగ్గ బిడ్డ అంటే మనం ఎట్లా ఉండాలి? తెలుగులో ఒక సామెత ఉంటుంది, చేతికి ఎముక లేనట్టు అని. మీరు విన్నారు కదా, చేతికి ఎముక లేనట్టే. అంటే కొంతమంది దానం చేసేటప్పుడు ఎట్లా దానం చేస్తారంటే, చాలా విరివిగా విస్తారంగా దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు కూడా మనకి చరిత్రలో ఉన్నారు. అలా చేసి వాళ్ళకి ఏమీ లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారని కూడా చరిత్ర రాస్తూ ఉంటుంది. అంటే ఏమీ లేనటువంటి పరిస్థితి అంటే భౌతికమైన కళ్ళతో వాళ్ళు చూశారు కాబట్టి ఆ మేడలో మిద్దులో పోగొట్టుకున్నారని అనుకుంటారు, కానీ ఆ దీవెన మాత్రం వాళ్ళ పిల్లలకు ఉంటుంది. మేడలు మిద్దులు ఎవరికి శాశ్వతం కాదు, భౌతికంగా ఉండేటువంటివి ఎవరికి శాశ్వతం కాదు. కావాలంటే మీరు చూడండి, ఒకప్పుడు రాజ్యాలు రాజులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఇవాళ ఉందా ఆ సొమ్మంతా? బండ్లు ఓడలు బండ్లు అవలా. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, భౌతికంగా మేడలు మిద్దులు చూసి ఉన్నాయి పోయినాయి అని లెక్కలేస్తాం, కానీ నిజమైనటువంటి దీవెన అనేటువంటిది మన పిల్లలు ఈ భూమి మీద స్థిరపరచబడాలి. కాబట్టి ఎవరైతే ఇవ్వగలుగుతున్నారో ఇచ్చేటువంటి వాళ్ళను దేవుడు చాలా బాగా దీవిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 41వ కీర్తన మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1-3 వచనాలు మనం చూసినట్లయితే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇక్కడ కటాక్షము అనేటువంటి ఈ మాటను కనుక చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కటాక్షము అనేటువంటి మాట, బ్లెస్డ్ ఈజ్ హీ హూ కన్సిడర్ ద పూర్. అంటే ఎవరైతే బీదలను గూర్చినటువంటి ఆలోచన కలిగి ఉంటారో, మనకు తెలుగులో కటాక్షము అంటే దయ చూపించటము. ఎవరైతే బీదల యొల్ల దయ చూపించే వాళ్ళు ఉంటారో వాళ్ళని గురించిన ఆలోచన. కొంతమందికి చూడండి, ఇప్పుడు మనం ఎక్కడున్నా మన పిల్లల గురించిన ఆలోచనే ఉంటుంది, ఉండదా? ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అంటే కొంచెము బీదరికంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే తల్లిదండ్రులకి ఏదన్నా తినటానికి మంచిది ఇచ్చారనుకోండి, మంచిది ఇస్తే ఇంట్లో పిల్లలు గుర్తొస్తారు వెంటనే. మా పిల్లలకి ఇదంటే ఇష్టం, ఇంటికి పట్టుకెళ్తానని అంటారు. మీరు ఎక్కడన్నా ఉండండి, మీరు ఒకవేళ బజార్కి వెళ్ళారనుకోండి, మీరు ఏదైనా ఎక్కడైనా తింటున్నారు, తినేటప్పుడు ఏదైనా బాగుంటే మీరు ఏం చేస్తారు? వెంటనే మీకు ఎవరు గుర్తొస్తారంటే ఇంట్లో ఉన్న పిల్లలు గుర్తొస్తారు, అవునా? ఎక్కడ ఉన్నా కానీ మనము ఒక్కోసారి కొంతమంది ఖర్చు పెట్టాలంటే కూడా వాళ్ళు సంపాదించి పెట్టుకోగలరు, కానీ ఎందుకంత ఖర్చు పెట్టరంటే పిల్లలు గుర్తొస్తారు. వాళ్ళకి ఏదన్నా దాద్దాము, వాళ్ళకి ఏదన్నా వెనకేద్దాము, పిల్లలు పెరుగుతున్నారు, రేపు వాళ్ళ చదువులకి చాలా ఖర్చు పెట్టాలి, పెళ్ళిళ్ళకి చాలా ఖర్చు పెట్టాలి. కొంతమంది చూడండి, ఆడపిల్లలు పుట్టగానే ఇక సేవింగ్స్ మొదలు పెట్టేస్తారు, ఇక ముందులాగా ఉండరు ఇంక వాళ్ళు. ఎందుకనంటే రేపు వాళ్ళ పెళ్ళి చేయాలి. ఇప్పుడు పుట్టిన పిల్లకి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? మీరు కొంతమందిని చూడండి, ఇప్పుడు పుట్టిన పిల్లకి నేను ఒకళ్ళని అడిగాను, ఇప్పుడు పుట్టిన పిల్లకి పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అని. పెళ్ళి ఎప్పుడు చేస్తారు? 20 ఏళ్ళ తర్వాత చేసేది. 20 ఏళ్ళ తర్వాత చేసే పెళ్ళికి ఇప్పటి నుంచే పోస్ట్ ఆఫీసులో దాయటం మొదలు పెడుతున్నారంట. ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా వీళ్ళకి తగ్గట్టే తయారయ్యారు. నిజంగా అసలు మన భారతదేశంలోనే ఇవ్వరు.
వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడపిల్ల పుట్టింది కదా ఇప్పటి నుంచి దాచుకోండి అప్పుడు దాకా, అప్పుడు కూడా మేము కొంత కల్పిస్తామంటే వీళ్ళకి అసలే ఉన్నటువంటి పిసినితనానికి రెట్టింపు ఉత్సాహంతో పిసినితనం బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇక ఉన్నదంతా తీసుకెళ్ళి ఆ పోస్ట్ అంటే వాళ్ళ కొరకు దాయొద్దని నేనేమనటం లేదు, వాళ్ళ కొరకు మీకు ఆలోచన ఉండాలి, మంచిదే. తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా పిల్లల గురించి ఆలోచన ఉంటుంది, మంచిదే. మరి మన పిల్లల గురించి మనం ఇంత ఆలోచన చేస్తూ ఉంటాము కదా, ఎప్పుడైనా మనము మన చుట్టూ ఉండేటువంటి బీదల గురించి ఆలోచన చేస్తామా? మన పిల్లలు ఎక్కడో ఇంటి దగ్గర ఉంటే, లేకపోతే ఎక్కడో వేరే ఊరిలో ఉంటే మనం స్టడీస్కి పంపిస్తాంగా, ఎక్కడో వేరే దేశంలో ఉంటే కూడా వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం. కానీ మన చుట్టూ ఉన్న బీద వాళ్ళ గురించి, లాజరు ధనవంతుడి సంఘటనలో గేటు దగ్గరే పడి ఉన్నటువంటి ఆ బీదవాడిని గురించి ఆలోచన చేయలేదు ఆయన. కానీ నేను నాకున్నటువంటి కొట్లు జాలవు, పగలగొట్టుకుంటాను, లోపల పోసుకుంటాను, దాచుకుంటాను, నా ప్రాణముతో అనేక సంవత్సరములకు సరిపడా విస్తారంగా కూర్చబడి ఉంది, ప్రాణమా తిను తాగు సుఖపడు అంటున్నాడు. కానీ మరి గేటు దగ్గర ఉన్నాడు కనీసం తిన్నాడా? బైబిల్లో కూడా చెప్తూ ఉంటాడు, ఆయన బల్ల మీద నుంచి పడేటువంటి కింద పడే రొట్టె ముక్కల కొరకు ఆయన ఎదురు చూస్తుంటే కూడా అది ఆయనకి దక్కలేదు. ఈరోజు మన పరిస్థితి కూడా మనం అంటూ ఉంటాం కదా, మన దేశంలో ఉండేటువంటి పరిస్థితులు, అంటే దేశంలో ఉండేటువంటి వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంటే, కొన్ని దేశాల్లో మీకు బీదలు ధనవంతుల మధ్య ఇంత తారతమ్యం అనేది లేదు. ఈ డిఫరెన్స్ అనేటువంటిది మీరు చూస్తే ఈరోజు చాలా దేశాల్లో ఆ డిఫరెన్స్ అనేది తగ్గిపోయింది. డిఫరెన్స్ అనేటువంటిది బాగా తగ్గిపోయింది. నేను చాలా కాలం క్రితము ఇండియాలో ట్యాక్సులు బాగా ఎక్కువగా పెంచేయటం వల్ల ఎట్లా దేశం నష్టపోతుంది అనేటువంటి దాని గురించి ఒక ఎకనామికల్ స్టడీస్ చదువుతూ ఉంటే, అమెరికా కూడా ఎప్పుడు బలపడింది అనేటువంటి కొన్ని స్టడీస్ చేస్తూ ఉంటే, అమెరికాలో కూడా ట్యాక్సులు ఇలాగనే జనాల దగ్గర అసలే దేశం పరిస్థితి బాగోకపోతే ట్యాక్స్ బాగా తగ్గించేశాడు ఒక ప్రెసిడెంట్. ట్యాక్స్ తగ్గిస్తే ఇదేంటి, ట్యాక్స్ తగ్గిస్తే దేశం నష్టపోతుంది కదా, ఇంకా దేశం ఎట్లా మనము ప్రభుత్వాన్ని నడపగలుగుతామని అనుకున్నారు. కానీ ట్యాక్స్ ఎప్పుడైతే తగ్గించాడో ఆదాయం పెరిగింది. మీకు ఎప్పుడు చూడండి, ట్యాక్స్ ఏదో పెంచారని ఎవడు ట్యాక్స్ కట్టడు. ట్యాక్స్ ఎప్పుడైతే పెంచాడో దొడ్డిదారులు ఎత్తుక్కుంటాడు తప్పించుకోవటానికి. ఈరోజు భారతదేశంలో కూడా బ్లాక్ మనీకి ప్రధానమైన కారణం ఏంటంటే విపరీతంగా ట్యాక్స్ పెంచేశాడు. ఆ హై ట్యాక్సెస్ కట్టలేక ఏమైపోయారంటే దొడ్డిదారులు ఎత్తుక్కుంటున్నారు. ఎలా తప్పిస్తారు, మమ్మల్ని ట్యాక్స్ నుంచి ఎలా తప్పిస్తారు, ఈ తప్పించిందంతా తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే బ్లాక్ చేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే మనకు ట్యాక్స్ తగ్గించేశారో, తగ్గించినప్పుడు మనం ఏం చేస్తాము, తగ్గించినప్పుడు మనం ఎందుకు దాచుకోవటం, మనం ఎందుకు దొడ్డిదారిలో వెళ్ళటం, ఎంత కట్టేది ఎంత కొద్దిగే కదా కట్టేసేయండి అని అంటాం. కాబట్టి మనం ట్యాక్సులు అనేటువంటిది ప్రభుత్వం తగ్గించటం వల్ల ప్రభుత్వానికి లాభం కలుగుతుంది. మీరు ఇంకా కొన్ని విషయాలు ఎకనామికల్గా సంబంధించినటువంటి విషయాలు, వాస్తవంగా మనకి షేర్ మార్కెట్ మీరు చూస్తూ ఉంటారు. ఆ షేర్ మార్కెట్కి సమాంతరంగా ఏమవుతున్నాయంటే ప్రైవేటు వాళ్ళు కూడా బోగస్ షేర్ మార్కెట్లు నడుపుతూ ఉంటారు. అది అసలు గవర్నమెంట్ లెక్కలోకి రాదు, అందులో పెట్టుబడులు చాలామంది పెడుతూ ఉంటారు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పటికీ కూడా బ్యాంక్ అకౌంట్కి జీతం వేస్తామంటే వద్దంటారు, వీళ్ళు కూడా వేయరు, అంత బ్లాక్లో చూపిస్తూ ఉంటారు. అంటే పరిస్థితి ఏమిటి అంటే మనం గమనించినప్పుడు ఈరోజు నేనే తీసేసుకోవాలి, నేనే దాచేసుకోవాలి, అసలు నేను ఎవరికి ఇవ్వను, ఈవెన్ గవర్నమెంట్ కూడా నేనేం కట్టను. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒకసారి మేము చాలా పరిస్థితుల్లో కొనటానికి ఏదైనా వెళ్ళామనుకోండి, బిల్లు రాయరు, మేము బిల్లు రాయమంటాం. బిల్లు రాయమంటే ట్యాక్స్ పడిద్ది అంటాడు. ఒక షాపుల్లో మేము మాట్లాడేటప్పుడు బిల్లు రాయండి అంటే ట్యాక్స్ పడిద్ది అంటారు. పర్లేదు రాయండి అంటే అప్పుడు కూడా మొహం వైపు చూస్తారు, పర్లేదు రాయండి అంటే. అదేంటి విచిత్రంగా ఉంది, పర్లేదు రాయండి అంటే ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టగా నేను ట్యాక్స్ కట్టగా ఎవరు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ దగ్గరికి డబ్బు ఎలా వెళ్తుంది? గవర్నమెంట్ దగ్గరికి డబ్బు వెళ్తే కదా మరలా తిరిగి ప్రభుత్వాన్ని నడపగలిగేది. ఇప్పుడు నలుగురికి మేలు చేయాలనుకోండి, ప్రభుత్వానికి డబ్బు వెళ్ళాలి కదా. నీ డబ్బు నువ్వు దాచేసుకొని, నా డబ్బు నేను దాచేసుకొని, ఎవరి డబ్బు వాళ్ళు దాచేసుకుంటే ప్రభుత్వాలు ఎలా నడపబడతాయి? మనం ఇచ్చేది ఎవరికో ఇవ్వటం లేదు, ట్యాక్స్ కట్టేస్తే గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని అనుకుంటాం. మరలా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ప్రజల దగ్గరకు వస్తూ ఉంటుంది. అది ఒకవేళ మనం నేరుగా ఇవ్వకపోయినా ఏమవుతుందంటే అది ప్రజల దగ్గరకు తిరిగి వస్తుంటుంది. అంటే కొందరు ప్రశ్న వేస్తారు, ఏంటి నిజంగానే తిరిగి వస్తుందా, వాళ్ళు నిజంగానే తిరిగి ఇస్తున్నారా, వాళ్ళు దాచేసుకోవట్లేదా దోచుకోవట్లేదా అని. అది వేరే ప్రశ్న. అంటే ఎవరు దాచుకుంటున్నారు ఎవరు దోచుకుంటున్నారు అనేది కాదు, కానీ సిస్టమ్ ఏంటంటే మన దగ్గర నుంచి వెళ్ళి మరలా మనకి తిరిగి వస్తుంది. అందుకని మీరు కొన్ని దేశాల్లో చూడండి, వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ కడతారు. మన దేశంలో అయితే
బిల్లు రాస్తానంటే నాకు బిల్లు వద్దు, బిల్లు ఇచ్చే లెక్క అయితే నేను కొనను, బిల్లు ఇవ్వని షాప్ ఎత్తుక్కుంటా అంటారు. అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తారంటే బిల్లు లేనటువంటి షాపుల దగ్గరికే వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ 41వ అధ్యాయం మనము చదివేటప్పుడు, కీర్తన గ్రంథం 41వ కీర్తన చదివేటప్పుడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని అంటున్నాడు. మనము మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి, మనం దాచుకోవటం గురించి మాత్రమే కాదు, మన చుట్టూ ఉండేటువంటి బీదలను గురించి, లేని వాళ్ళను గురించినటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఎవరైతే ఆ ఆలోచన కలిగి ఉంటారో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. నిజంగా ఇక్కడ ఎంత గొప్ప అష్యూరెన్స్ అంటే, నీకేదైనా ఆపద వచ్చిందా నేను తప్పిస్తాను అని అంబానీ అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? నేను ఇవ్వాలనుకున్నంత ఇవ్వలేకపోతున్నానంటే అంబానీ కనుక మీ దగ్గరికి వచ్చి నువ్వెంత ఇవ్వాలనుకుంటావు నువ్వు అంత ఇవ్వు, నువ్వెంత ఇవ్వాలనుకుంటావు అంత ఇవ్వు, నీకు ఎప్పుడైనా ఏదైనా తక్కువైతే నాకు వెంటనే ఫోన్ కొట్టు నేను పంపిస్తాను అన్నాడు అనుకోండి, మీరు నమ్ముతారా నమ్మరా? మీరు నాకు అంత పంపించగలరా అని అంటారా? ఆయన ఎబిలిటీని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తారా? క్వశ్చన్ చేయరు. ఎందుకు? ఒకవేళ మనం అడిగితే పక్కన వాళ్ళు అంటారు, తిక్కలోడో మంచోడు అంబానీ ఆయన, ఏంటి నువ్వు ఎవరిని అడుగుతున్నావు అంటారు. నిజంగా దేవుడు అంబానీ కంటే గొప్పోడు కాదా? 100 అంబానీల కంటే 1000 అంబానీల కంటే గొప్పోడు కాదా? మరి ఎందుకు ఆయన నమ్మలేకపోతున్నారు? ఒక ఇండియాలో టాటాని నమ్ముతారు, లేకపోతే ఏ అంబానీనో నమ్ముతారు, ఒక ప్రైవేట్ ఉద్యోగాన్ని నమ్ముతారు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని నమ్ముతారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే అంతకంటే బాగా నమ్ముతారు. మరి ఎందుకని దేవుని నమ్మలేకపోతున్నారు? నేను ఇస్తానంటే ఇక్కడ దేవుడు కూడా ఎవరికి ఇస్తానన్నాడు చూడండి, అందరికీ ఇస్తానని అనలేదు ఆయన, అందరినీ తప్పిస్తానని అనలేదు. ఎవరిని మాత్రం తప్పిస్తానన్నాడు? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే బీదలకు ఎవరైనా ఏమైనా సహాయం చేస్తే, వాళ్ళు కనుక ఒకవేళ లేని స్థితిలోకి వెళ్తే అటువంటి వాళ్ళని గురించి తెలియజేస్తున్నాడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎవరైతే బీదల యొడల కటాక్షము కలిగి ఉంటారో ఆ కటాక్షము కలిగినటువంటి వాళ్ళను ఆయన తప్పిస్తానని అంటున్నాడు. అంటే వాళ్ళకి సహాయం చేస్తాను అని దేవుడు నేరుగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే బీదల మీద అక్కర కలిగి ఉంటామో, అంటే కేవలం ఆలోచన కాదు దాన్ని కార్యరూపంలోకి వస్తుందో, మనం ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఇంతకంటే గొప్ప దీవెనేది కూడా ఉండదు. ఒకసారి కొందరు అంటూ ఉంటారు, ముందు వెనక చూడకుండా ఇస్తున్నావు, నీ పిల్లల పరిస్థితి ఏంటని. కొందరు అంటారు దేవుడు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా అటువంటి మనుషులను చూస్తే లోకానికి వాళ్ళు పిచ్చోళ్ళలాగా తిక్కలోళ్ళలాగా కనబడుతూ ఉంటారు. పిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, నేను ఇందాక చెప్పాను కదా, పోస్ట్ ఆఫీసులో ఏమీ వేయలేదు, ఏమీ దాచిపెట్టలేదు, బ్యాంక్ అకౌంట్లో ఏమీ వేయలేదు, పెళ్ళి అని చెప్పేసి ఏమీ కూడా దాయలేదు. నేను ఒకసారి కొంతమంది సేవకులను కానీ కొంతమంది విశ్వాసులను కానీ చూసినప్పుడు ఆడపిల్లల పెళ్ళి కొరకు కూడా దాయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమి సేవింగ్స్ లేని వాళ్ళు. అంటే సేవింగ్స్ లేని వాళ్ళు అంటే వాళ్ళు ఏదో దాయలేని పరిస్థితిలో ఉండి కాదు. మీకు తెలుసు, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా దాయాలంటే దాయగలరు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే కూలి పని చేసే వాళ్ళు కూడా బంగారపు తాడు కొనుక్కోవాలంటే కొనుక్కోగలరు, కొనుక్కుంటున్నారు. ఆడపిల్లల పెళ్లి కొరకు కూలి పని చేసే వాళ్ళు కూడా కొద్దిగా బంగారం కొనుక్కొని పెళ్ళిడు వచ్చేసరికి వస్తువులన్నీ చేయించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ పని ఆ పని కాదు, ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం కాదు, వాళ్ళు దాయాలి అంటే దాయగలరు, వెనకేయాలంటే వెనకేయగలరు. అంటే తినక అని అంటారు కదా, అట్లా చేయగలరు. కానీ నేను కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకు ఒకవేళ దాయగలిగే పరిస్థితి ఉన్నా వాళ్ళు ఆడపిల్లల కొరకు కూడా ఏమీ దాయలేదు. ఒకసారి నేను ఒక సేవకుని అడిగాను, మరి అమ్మాయి పెళ్ళిడు వస్తుంది కదా అని చెప్పేసి అంటే, వస్తుంది, మేమేం దాయలేదు, మేమేం కట్నం ఇచ్చే పరిస్థితి లేదు. ఈలోపు కట్నం ఇవ్వకుండా ఎవరు చేసుకుంటారంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఈవేళ కూడా కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మీరు నమ్ముతారా? అసలు మాకు కట్నం వద్దు అని కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి మగపిల్లలు ఇప్పటికీ ఉన్నారు. అట్లని సేవ చేసేవాళ్ళు కట్నాలు తీసుకోరని నేను చెప్పట్లేదు, మా సేవకులు కూడా కట్నాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు కట్నం చాలకపోతే సంబంధమే వద్దన్న సేవకులు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు కట్నం అంటే నాకేమి, నేను కట్నం చూడట్లేదు కానీ మా ఇంట్లో వాళ్ళు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళ మీద నెడతారు. అట్లాంటి సేవకులను కూడా నేను చూశాను. కానీ మీరు కనుక గమనించినట్లయితే కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ పిల్లల్ని కూడా నా పిల్లలు ఆడపిల్లలే, వాళ్ళు ఎదుగుతున్నారే, వాళ్ళకి పెళ్లి చేయాలి వెనకేయాలి అనేటువంటిది కూడా లేకుండా వాళ్ళకి ఉన్నటువంటి ధనాన్ని బీదల కొరకో దేవుని కొరకో పరిచర్య కొరకో వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
పక్కన ఉన్న వాళ్ళు కొందరు సలహా ఇస్తూ ఉంటాం, ఆడపిల్లలు కదా కొంచెమన్నా ఏదన్నా వెనకేస్తే బాగుంటుందేమో అని. నిజంగా వాళ్ళ గుండె నిబ్బరాన్ని చూసినప్పుడు వాళ్ళని అభినందించకుండా ఉండలేము. అంటే వాళ్ళకి దేవుని మీద అంత నమ్మకం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు ఆయన వారిని తప్పించును. మాకేదన్నా అవసరం వస్తే మమ్మల్ని తప్పించే దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆడపిల్ల పెళ్ళి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఒక్కోసారి ఇంకేదన్నా వస్తూ ఉంటాయి కదా. ఏంటి నీ పరిస్థితి అంటే నాకు దేవుడు ఉన్నాడు. అది ఎప్పుడు అంటే నువ్వు బ్యాంకులో వెనకేసుకున్నప్పుడు కాదు, స్వార్థంతో నువ్వు దాచుకున్నప్పుడు కాదు. మనం ఎప్పుడైతే బీదల కొరకు మనం సహాయం చేస్తామో, మన కష్టార్జితంలో నుంచి మన చుట్టూ ఉన్నటువంటి బీదలను మనం గమనించగలుగుతాము. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, అమెరికా దేశం నుంచి ఎగురుతూ 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 ఆ డబ్బు ఎందుకు ఇండియా వస్తుందో బీదలకి. వాళ్ళ నమ్మకం ఏంటంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం మందు యెహోవా వారిని తప్పించును. మాకు ఆపద వస్తే ఆయన తప్పిస్తాడు, కాబట్టి మేము బీదలకు ఇస్తాం, బీదలకు ఇస్తే మేము దీవించబడతాం, దేవుని యొక్క కాపుదల మాకు ఉంటుంది అని. ఉదాహరణకి మీ జేబులో ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, అంబానీ మీ దగ్గరకు వచ్చాడు, మీరు దాచుకోవాలనుకుంటే ఈ 10,000 మీరు బీదలకు గనక సాయం చేస్తే మీకు ఎంత పెద్ద కష్టం వస్తే అంత పెద్ద కష్టం నేను చూసుకుంటా అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నువ్వేం వద్దు, నీ సహాయం కంటే నాకు ఈ 10,000 ఎక్కువ, నేను ఈ 10,000 మాత్రం జేబులోంచి తీనంటారా? వెంటనే ఇప్పుడు మన తెలివితేటలన్నీ వెంటనే టక 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 క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంత బోడి 10,000, ఇప్పుడు బోడి 10,000 అంబానీ వచ్చి ఇచ్చేయమంటే బోడి 10,000. ఈ 10,000 ఇస్తే ఎంత పెద్ద కష్టం వస్తే అంత పెద్ద, 1,00,000 ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. నిజంగా మనం కళ్ళు మూసుకొని ఇచ్చేయగలం. ఎట్లా ఇచ్చేసావు ఇప్పుడంటే అంబానీ మీద ఉన్న నమ్మకం ఇప్పించింది అంతే. నిజంగా ఇప్పుడు నిజంగా కొంతమంది ఇవ్వగలగటానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని మీద ఉన్న నమ్మకం. ఒక విషయాన్ని బాగా గమనించండి, దేవుని మీద నమ్మకము, అపనమ్మకము, ఈ రెండింటి మధ్యలో మన జీవితం ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్మగలిగితే నువ్వు ఇస్తావు, నువ్వు దేవుడిని నమ్మలేకపోతే నువ్వు ఇవ్వలేవు, ఇవ్వాలన్నా ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవంటే జేబులోకి వెళ్ళిన చెయ్యి జేబులోంచి బయటికి రాదు. ఇస్తే నా పరిస్థితి ఏంటి? అక్కడే ఆగిపోతుంది. నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఒకసారి నువ్వు 1, 2 సార్లు 10 సార్లు ఆలోచన చేసుకుంటే మంచిది. వెంటనే ఏమవుతుందంటే ఈ ఆలోచన దేవుడి మీద నమ్మకాన్ని పెంచాల్సింది పోయి అపనమ్మకాన్ని పెంచి ఇక అక్కడి నుంచి చేయి బయటికి రాదు. ఇక ఏం బయటకు వస్తుందంటే నోట్లోంచి సారీ బయటకు వస్తుంది. సారీ ఏమనుకోవద్దు, నా పరిస్థితి కూడా నీకు తెలుసు కదా, అందులో నెల చివరి కదా, అందుకే నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను అని మనం అంటూ ఉంటాం. కానీ నిజంగా దేవుడు ఆయన మనకి ఇచ్చేటువంటి ఒక అష్యూరెన్స్ ఏమిటి అంటే ఖచ్చితంగా, అంటే దేవుడు మాట అనేటువంటిది అప్పుడప్పుడు మీరు టాటా కంపెనీకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. టాటా కంపెనీలో చెప్తూ ఉంటారు, ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్. మాట ఇచ్చామంటే మాట ఇచ్చినట్టే, అంతే. ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్, దానిలో ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు. నానో గారు నిజంగా ప్రపంచంలో రావడానికి కూడా కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే ప్రామిస్, అది ఆయన ప్రామిస్. ఆ తర్వాత ఇంజనీర్లు కూడా చెప్పేశారు, 1,00,000లో కారు ఇవ్వటం అసాధ్యం సార్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అంటే ఆయన ఒకటే మాట అనేసాడు, నేను మాట ఇచ్చేసాను, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు కారు డిజైన్ చేయండి అంతే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు మాత్రం డిజైన్ చేయండి, మాట ఇచ్చేసాను. ఆయన మాట కొరకు ఆ కారుని ప్రపంచంలో బయటకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్తో కలిశారు అని మనకు వచ్చిందో ఒక 2 వారాల నుంచి ఫుల్గా న్యూస్ వస్తూ ఉంది కదా. వాస్తవంగా అయితే బిఎస్ఎన్ఎల్ నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కానీ ఎప్పుడైతే టాటా బిఎస్ఎన్ఎల్తో కలిశారు అనేటువంటి వార్త వచ్చిందో విపరీతంగా పోర్టులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎయిర్టెల్ నుంచి వెళ్ళిపోతున్నారు, వడాలోంచి వెళ్ళిపోతున్నారు, జియో నుంచి వెళ్ళిపోతున్నారు, బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నిజంగా టాటా మీద నమ్మకం. నేను అది చదివేటప్పుడు అనిపించింది, దేవుడి కంటే టాటానే బాగా నమ్ముతున్నారే ఇండియాలో అని. నిజంగా దేవుడే దిగొస్తే కూడా అంత నమ్మరు, ప్రార్థనకు వస్తే వాళ్ళు కూడా అంత నమ్మరు. నిజంగా టాటా మీద ఎంత నమ్మకం ఉంది ఇండియాలో అని అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. టాటాని ఇంత నమ్ముతున్నారే ఒక అన్యుణ్ణి, ఆ నమ్మకం మన మీద కలిగించుకోగలిగామా? బ్రదర్ మీరు మాట ఇచ్చారంటే మాటే, సిస్టర్ మీరు మాట ఇచ్చారంటే మాటే, వాళ్ళు మాట ఇస్తే మాట మీద నిలబడతారు అని మన మాటను నమ్మే పరిస్థితులు ఎవరన్నా ఉన్నారా? మనమే అంటాం, ఓట్లన్నీ గట్టు మీద తూచి అంటాం, అంతే అయిపోయింది మొత్తం. మొన్న అన్నారుగా అంటే మొన్న పరిస్థితి అట్లా ఉంది, నీకు తెలుసు కదా. మొన్న ఎంత డేటు, ఇవాళ ఎంత డేటు. ఒకసారి ఒక రాజకీయ నాయకుడు అంటున్నాడు, మొన్న అన్నారుగా అంటే మొన్న డేట్ ఎంత, ఇవాళ డేట్ ఎంత అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? డేట్ మారినప్పుడు మాట కూడా పరిస్థితులను బట్టి, మొన్న ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి మొన్న నేను ఆ మాట అన్నాను. ఈవేళ పరిస్థితులు లేవు కదా రాష్ట్రానికి.
కానీ క్రైస్తవులు అలా ఉండకూడదు. నీతిమంతుడు మాట గనక ఇస్తే తప్పడు. అందులో దేవుని గనక మనం చూస్తే నెంబర్ 1 నీతిమంతుడు ఆయన మాట ఇచ్చాడంటే మాట ఇచ్చినట్లే. కాబట్టి మీరు గమనించినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళ ఆస్తులు కూడా అమ్మి ఎట్లా ఇవ్వగలిగారు అంటే దేవుని యొక్క వాగ్దానం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, దాన్ని వాళ్ళు నమ్మగలిగారు. కాకపోతే ఏంటంటే మనం నమ్మలేము. 2వ వచనంలో అంటున్నాడు యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఎవరిని? వానిని అంటే కొంతమంది ఇది మాత్రం కట్ చేసి గోడకు తగిలించుకుంటారు, యెహోవా వారిని కాపాడిని అని. ఎవరిని కాపాడి? నిన్న ఈ వాక్యాన్ని గోడకు తగిలించుకున్నాడునా? నీకు కాదే ఈ వాగ్దానం. నువ్వు కత్తిరించి కొన్ని వచనాలు మరి గమ్మత్తుగా కత్తిరిస్తారు, ముందుది వెనకది లేకుండా అంతవరకు కత్తిరించి పెట్టుకుంటారు, ఇదేదో వాళ్ళకే అన్నట్టు. యెహోవాను ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్మని ఉంటుంది. ఎవరిని? ఎవడు చదువుకుంటే వాడినేనా? కరెక్ట్గా గుమ్మం మీద పెడతారు. అది చూడగానే యెహోవాను ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్మంటే నన్నే పిలుస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ మనం కాంటెక్స్ట్లో వెళ్ళినప్పుడు ఆ కాంటెక్స్ట్ దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడో వాళ్ళకే వర్తిస్తుంది. అది ఇక్కడ ఏమంటున్నాడంటే పై వచనంలో ఎవరైతే బీదలను కటాక్షిస్తాడో వాడు ధన్యుడు, యెహోవా ఆపత్కాలమందు వాడిని తప్పిస్తాడు, యెహోవా వాడిని కాపాడి, అంటే ఆ బీదలను కటాక్షించేవాడు ఉన్నాడు కదా, ఆ కటాక్షించేటువంటి వాడిని కాపాడి వాడిని బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడగుడు, వాడి శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. అని ఇందులో ఉన్నటువంటి మరొక గొప్ప విజయం ఏమిటంటే దేవుడు ఎవరైతే బీదలను కటాక్షించేవాడు ఉన్నాడో వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాడిని అప్పగించవు. అంటే నువ్వు వాడి శత్రువుల దగ్గర నుంచి కాపాడతావు. ఇంకా చెప్పాలంటే వాడి శత్రువులు తల కిందకి కాళ్ళు పైకి పెట్టినా వాడిని గెలవలేరు. వాడి బలం ఎక్కడుంది? అప్పుడప్పుడు మనం మాయలోని గురించి చూస్తూ ఉంటాం చిన్నప్పుడు కథలు. ప్రాణం వాడి దగ్గర ఉండదు, ఎక్కడో చెట్టు త్వరలోనో ఎక్కడో రామచిలకలోనో ఎక్కడో పెడుతూ ఉంటాడు. నిజంగా ఇక్కడ కూడా మనల్ని గెలవాలి అంటే మనల్ని కొడితే అవదది. ఎందుకంటే మన గెలుపు ఎవరి మీద ఆధారపడి ఉందంటే దేవుని మీద ఆధారపడి ఉంది. ఎవరైతే బీదలను కటాక్షిస్తారో ఆ బీదలను కటాక్షించేటువంటి వాళ్ళు. మీరు బిజినెస్లో కూడా ఒక్కొక్కసారి మీరు చూడండి, కొంతమంది బిజినెస్లో చాలా ట్రిక్కులు చేస్తూ ఉంటారు. నేను పేర్లు చెప్పను, మన ఇండియాలో కూడా. ఒకసారి మీరు ఇండియాలో చూస్తే ఉద్యోగంలో చేరితే టాటా కంపెనీలో చేరాలి, పెట్టుబడి పెడితే రిలయన్స్లో పెట్టాలి. కొందరు చెప్తూ ఉంటారు, మీరు చూసారా? ఉద్యోగంలో చేరితేనేమో టాటాలో చేరాలంట, టాటాలో చేరి వచ్చిన డబ్బులు కూడా పెట్టుబడి పెట్టాలంటే తీసుకెళ్ళి రిలయన్స్లో పెట్టాలంట. ఎందుకంటే టాటా కంపెనీ ఎప్పుడు కూడా ప్రజల కొరకు, ప్రజల మేలు కొరకు వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఒక ఎంప్లాయీగా నీకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇస్తారు. కానీ నీ డబ్బుకు సెక్యూరిటీ కావాలంటే అక్కడే ఎదుటోడిని ఎట్లా ఆర్చైనా సరే సంపాదిస్తాడు. కాబట్టి నీ డబ్బుకు సెక్యూరిటీ కావాలంటే అక్కడ పెట్టు, నీకు సెక్యూరిటీ కావాలంటే ఇక్కడ ఉండు. నిజంగా లోకంలో ఒక్కొక్కసారి ఎంత బాగా ఆలోచన చేస్తారు. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, మరి మన సెక్యూరిటీకి క్రైస్తవులు మనం ఎక్కడ ఉండాలి? మన సెక్యూరిటీకి మనం ఏం చేయాలి? ఉద్యోగానికి సెక్యూరిటీ అంటే టాటా అంటున్నావు, నీ ధనానికి పెట్టుబడికి సెక్యూరిటీ అంటే రిలయన్స్ అంటున్నావు. ఒక క్రైస్తవుడుగా నువ్వు చెప్పు, నీ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? టాటాలోనా, రిలయన్స్లోనా? వీటన్నింటికి మించి దేవునిలోనా? దేవునిలో మనం పెట్టే పెట్టుబడి ఎంత? బీదలను కటాక్షించు అని అంటున్నాడు కదా. ఒకవేళ బీదలకు కనుక నువ్వు ఏదన్నా ఇస్తే నువ్వు పెట్టే పెట్టుబడి, ఆ పెట్టుబడి అంతటికీ కూడా దేవుడు ఖచ్చితంగా నీకు వెనక్కి ఇస్తాడు. ఒకవేళ నువ్వు టాటాలో పెడితే, రిలయన్స్లో పెడితే కూడా వెనక్కి వస్తుందో లేదో తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు లోకల్లో కూడా కొన్ని కంపెనీలు చూడండి, బిజినెస్లో చాలా ట్రిక్లు ప్లే చేస్తూ ఉంటారు. ఇక అయ్యని నేను చెప్పను ఎందుకు అట్లా చేస్తారు, ఎందుకు అలా జరుగుతుంది అని. కానీ ఎన్ని ట్రిక్లు ప్లే చేసినా కానీ మీరు ఒకసారి రతన్ టాటా ఇంటర్వ్యూ కూడా చూసేటప్పుడు ప్రభుత్వం వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడో ఆయన చెప్తూ ఉంటాడు. టాటా కంపెనీ వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే లంచాలు ఇవ్వరు. లంచాలు ఇవ్వకపోతే మీకు తెలుసు భారతదేశంలో ఏ పని జరగదు. అందువల్ల ప్రజలకు ఉపయోగపడే పని వాళ్ళు చేసినా కానీ వాళ్ళ పని కానివ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన లాభం వాళ్ళు ఉండాలి కదా. అయినా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టినా టాటా కంపెనీ మూతపడలేదు, మూతపడదు కూడా. ఎందుకంటే ప్రజల కొరకు ఎవరైతే పని చేస్తారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ఎందుకంటే వాళ్ళే లేకపోతే ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఉండరు. ప్రజలను భక్షించే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది, ప్రజలకు మేలు చేసేవాళ్ళు కావాలి. మనం ఎప్పుడైతే మనము నలుగురిని బ్రతికించేటువంటి వాళ్ళగా, బీదల్ని బ్రతికించే వాళ్ళగా ఉంటామో ఇప్పుడు దేవునికి మనం కావాలి.
ఎందుకంటే మనం ఉండబట్టి మన ద్వారా ఒక 10 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నారు. అయితే మనం అట్లా లేకుండా నేను నా వరకే, నా జీవితం నా వరకే, నేను స్వార్థంతో నా వరకే జీవిస్తానంటే నీలాంటి వాళ్ళు లోకమంతా ఉన్నారు. దేవునికి అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలి అంటే ఈ బీదలను కటాక్షించేటువంటి వాళ్ళు, బీదలను బ్రతికించే వాళ్ళు కావాలి. ఈ భూమి మొత్తము దేవుడే చేశాడు, ప్రతి మనిషిని దేవుడే చేశాడు. చేసినటువంటి దేవుడు ప్రతి మనిషి కూడా భూమి మీద బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా నేను గత నెలలో చూసి నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే జపాన్ జనాభా బాగా తగ్గిపోతుంది. మీరు చదివి ఉంటారు కదా ఆర్టికల్. జపాన్ జనాభా బాగా తగ్గిపోతుంది. పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు, పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ పిల్లల్ని గంటం లేదట వాళ్ళు. ఒకసారి మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్లెస్ పీపుల్ ఇన్ జపాన్ అని చెప్పేసి కొట్టండి. చాలామందికి ఇల్లు లేవు. మన విజయవాడ కాలవొడ్డున ఎట్లయితే ఉన్నారో అట్లా వాళ్ళు ఒక మస్కిటో నెట్ వేసుకుంటాం కదా, రోడ్డు పక్కన మస్కిటో నెట్ వేసుకొని ఒక ఉద్యోగి, చాలా క్లాస్గా ఉన్నాడు ఒక ఉద్యోగి, మొత్తము ఆయన బ్యాగులో నుంచి తీసి వరుసగా బయట పెడితే ఇది నా మొబైల్ ఫోను, ఇది ఛార్జరు, ఇది పర్సు, ఇదంతా కూడా ఒక బ్యాగులో సర్దేసుకున్నాడు. ఒక రోడ్డు పక్కన ఒక మస్కిటో నెట్ వేసుకొని అక్కడ పడుకున్నాడు. ఇక్కడ మీకు సేఫ్గా ఉంటుందా అని అన్నారు. ఇల్లు లేదంటే ఆయనకి. మళ్ళీ పొద్దునే అయితే ఇవన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని అక్కడే పళ్ళు తోముకుంటున్నాడు. రోడ్డు పక్కన మనకెట్లయితే ఉన్నాయో టాయిలెట్లు, వాష్రూములు, వాటిలో 1కి 2కి వెళ్ళి స్నానం చేసి ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఏంటంటే నాకు ఇచ్చేటువంటి జీతం నాకు ఇల్లు కొనుక్కోవటానికి చాలదు అని అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంక ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటారు? నిజంగా అప్పుడు అనిపించింది ఏదో జపాన్ అని గొప్పగా అనుకుంటున్నామో జపాన్ పరిస్థితి ఎట్లా ఉందని. నిజంగా ఆ డాక్యుమెంటరీలో ఆమె చూపిస్తుంది, ఒక లేడీ తీసినటువంటి డాక్యుమెంటరీ. మనకి అంటే నాణ్యానికి రెండో వైపు అని అంటారు కదా, ఆ జపాన్ని చూపిస్తూ ఉంటే మన మురికి వాడల కంటే అధ్వానంగా ఉన్నాయి. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల్లో ప్లాస్టిక్, చెత్త, చెదారం అవన్నీ పోగు చేసుకుంటూ కాలువల పక్కన బ్రతుకుతూ ఉంటే నిజంగా ఎట్లా ఉంది దుర్భరమైనటువంటి పరిస్థితి. అంటే ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో స్వార్థపరులు అన్ని చోట్ల కూడా ఉన్నారు, ఎక్కడికో కాదు. ఇప్పుడు మన పక్కన ఉండేటువంటి వాళ్ళు అమ్మ ఒక ముద్దుంటే పెట్టు అని అంటున్నారు. ఆకలితో వచ్చినటువంటి వాళ్ళు అనుకోండి, నిజంగా ఏం చేయాలి? మన దేశంలోనే ఒక 30-40 సంవత్సరాల వెనక్కి గనక వెళ్ళినట్లయితే సత్రాలు ఉచితంగా, అన్నదానము ఉచితంగా, ఏమి ఎదురు చూసేవాళ్ళు కాదు. ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం భోజనం పెట్టేవాళ్ళు. ఈవేళ అయితే డబ్బులుంటే హోటల్లో భోజనం, డబ్బు లేకపోతే వెళ్ళిపో, అంతే పరిస్థితి. డబ్బు లేకపోతే లేదు. అంటే డబ్బు ఉంటేనే నువ్వు ఈ మనిషిగా ఈ భూమి మీద బ్రతకడానికి అర్హుడువు. నీకు డబ్బు లేకపోతే నువ్వు మనిషివైనా సరే. నిజంగా మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఒక్కొక్కరు కుక్కల్ని పెంచుకుంటున్నారు, పిల్లుల్ని పెంచుకుంటున్నారు. కుక్కలకి పిల్లులకి బ్రహ్మాండమైనటువంటి సోపులు కొంటున్నారు. మీరు పెట్స్కి సంబంధించిన షాపులు కనుక వెళ్తే వాటికి వేసే చైన్లు అయితేనేమి, వాటి గొలుసులు, వాటి సబ్బులు అయితేనేమి, వాటి బౌల్స్ ఉన్నాయి కదా, అన్నం పెట్టేటువంటి ఆ బౌల్స్ ఉన్నాయి కదా, ఎంత ఖరీదైన బౌల్స్, ఎంత ఖరీదైన భోజనం. ఒక మనిషి అంటున్నాడు, ఆ కుక్క పెట్టే అంత ఖరీదైన భోజనం కూడా మనిషికి పెట్టడం లేదని. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కకు కూడా అంత విలువ ఉంది, కానీ ఆ విలువ మనిషికి లేదు. వాళ్ళ ఇంట్లో కుక్కకి కొన్నటువంటి గొలుసు ఉంటుంది కదా, ఆ గొలుసు ఎంత ఖరీదైన గొలుసు, ఆ కుక్కకు పెట్టేటువంటి బొచ్చు ఉంటుంది కదా, అది ఆ బౌల్ ఎంత ఖరీదుగా ఉంటుందో, కానీ మనిషి అమ్మ ఒక ముద్ద అంటే వేసే పరిస్థితి లేదు. కారణం ఏమిటి అంటే వీడికి వేస్తే నాకేమొస్తుంది, ఇవాళ నాకు తిరిగి వస్తుందా అనుకునేటువంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నారు. కానీ దేవుని వాక్యం మనకు తెలియజేసే విషయం ఏమిటంటే మనం గనక బీదల్ని కటాక్షించినట్లయితే దేవుడు వారిని ఆపత్కాలం ముందు వారిని తప్పిస్తాడు. తప్పించటం మాత్రమే కాదు, వారిని కాపాడి బ్రతికించి భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాడిని అప్పగించవు. 3వ వచనంలో అంటాడు, రోగ శయ్య మీద యెహోవా వారిని ఆదరించునో, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. రోగ శయ్య మీద వాడిని ఆదరించి, ఇంకా చెప్పాలంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ కంటే ఇది ఎక్కువ. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎన్ని కొరువులు పెడతారు. నిజంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు తెలిసిద్ది. వాళ్ళు రకరకాలైనటువంటిది, మీకు అది రాదు, మీకు ఇది రాదు, ఆ తర్వాత కట్టేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. మనం క్లెయిమ్ చేసే రోజు ఇవన్నీ ఉంటాయి. నిజంగా అయినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీని నమ్ముతాం మనం. వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళని నమ్ముతాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు, ఎవరైతే మనం బీదలను కటాక్షిస్తూ ఉంటామో, కటాక్షిస్తే దేవుడు మనకు మన ఆరోగ్య విషయంలో కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్కరిని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఉన్నదంతా కూడా దేవునికి ఇస్తూ ఉంటారు. దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు కూడా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు.
ఒక్కొక్కరు మరి ఎవరికి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళ డబ్బులంతా కూడా తీసుకొని వెళ్ళి డాక్టర్లో చదివించుకుంటూ ఉంటారు. నిజంగా బీదలకి ఇవ్వమంటే రూపాయి ఎవరు, 50 ఎవరు, 100 ఎవరు, కానీ హెల్త్కి ఏదన్నా అయితే మాత్రం 100, 1000 కాదు, లక్షలు ఖర్చు పెడతారు. ఒకసారి ఒకరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఆఫీసర్ గురించి. ఆయన ఎవరికి పెట్టాలంటే పెట్టడు, ఆయన డబ్బంతా కూడా తీసుకొని వచ్చి విజయవాడలో రమేష్ గారికి ఇప్పిస్తాడంట దేవుడు. రమేష్ హాస్పిటల్, ఆయన హార్ట్ పేషెంట్, రమేష్ హాస్పిటల్కి మొత్తం దారబోస్తాడంట. వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు వాళ్ళ ఆఫీసర్ మీద. తీసుకుంటున్నాడుగా అంతా మొత్తం మన రమేష్ గారి కొరకే అని, తీసుకొని దాచిపెట్టేదంతా రమేష్ గారి కొరకేనంట. అంటే నిజంగానే వాళ్ళు అనుకోవటం అని కాదు, కానీ ఒక్కొక్కరు ఎదుటి వాళ్ళకి చేయాలంటే మనం ఏం చేయం. కాకపోతే మనల్ని తీసుకొని వెళ్ళి దేవుడు ఎక్కడ ఎలా పెట్టించాలో ఆయనకు తెలుసు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు, ఇతరుల కొరకు, ముఖ్యంగా మనము ఎదుటి కష్టాల్లో ఉన్నటువంటి బీదల కొరకు మన గుప్పెలు విప్పుతామో, మనం ఆదరిస్తూ ఉంటామో, ఆదరించేటప్పుడు దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. మనం సామెతల గ్రంథంలో చదివేటప్పుడు ఒక చక్కటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం మనము చదివేటప్పుడు ఒక మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 17వ వచనంలో గమనించండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనము. He who has pity on the poor lends to the Lord. lends to the Lord. యెహోవాకు అప్పివ్వటం. అసలు ఈ సౌండే డిఫరెంట్గా ఉంటుంది. అంబానీకి అప్పివ్వటం అన్నారనుకోండి, అంబానీ నా దగ్గరకు వచ్చాడు, ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తావా అన్నాడు. సర్లే పో, అంబానీ కదా అని 100 రూపాయలు ఇచ్చి పంపించా అంటే ఎట్లా ఉంటుంది? వినే వాళ్ళకి కొయ్యి అంటూ ఉంటారు, కోతలు మామూలుగా లేవు అని అంటూ ఉంటారు, అంతే కదా. అసలు అంబానీకి నువ్వు 100 అప్పు ఇవ్వటం ఏంటి? అట్లా అవుతుందా? ఒకసారి మేము ఒక ప్రసంగం వినేటప్పుడు స్టార్టింగ్లో ఆయన చెప్తూ ఉన్నాడు, అప్పుడప్పుడు క్రీస్తు ప్రభు మా ఇంటికి వస్తాడు భోజనానికని, చాలా ఆకలితో వస్తూ ఉంటాడు. ఆకలితో వస్తే మేము ఆయనకు భోజనం పెట్టి పంపిస్తాము అని అన్నాడు. అంటే ఇదేంటి, ఈయన మత్స్యాకులాగా తయారయ్యాడు, ఈయన కూడా ఇలాంటి కట్టుకథలు చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఆకలితో మా ఇంటికి వస్తూ ఉంటాడు, ఆకలితో వచ్చినప్పుడు మేమే మంచి భోజనం పెట్టి ఆయనకు పంపిస్తూ ఉంటాము అని అన్నాడు. ఆ తర్వాత ప్రసంగంలోకి ముందుకెళ్ళినప్పుడు మత్తయి సువార్త మీరు గమనించినప్పుడు, మత్తయి సువార్తలో ఆయన కుడివైపు ఎడమవైపు 2గా విభజించి మేకలు గొర్రెలను అంటూ ఉంటాడు కదా. ఆయన నీతిమంతులను చూసి, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొని ఉండగా దాహం ఇచ్చితిరి, దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు అని అంటాడు కదా. అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్లే. కాబట్టి అల్పుడైనటువంటి ఒక సహోదరుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆకలితో నువ్వు ఆయనకు భోజనం పెడితే అది క్రీస్తుకు పెట్టినట్టే. కాబట్టి మా ఇంటికి అలాంటి సహోదరులు వచ్చినప్పుడు మేము భోజనం పెడతాం, అది మేము క్రీస్తుగా పెడుతున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభుకు భోజనం పెట్టే అవకాశం మనకుందా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. అవును, నువ్వు పెట్టగలవు. అదేంటి ఆయన మన ఇంటికి వస్తాడా భోజనం చేయడానికి? ఆశ్చర్యంగా ఆ సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఆయనకు మనం భోజనం పెట్టవచ్చు, ఆయనకి మనము వస్త్రాలు ఇవ్వచ్చు, ఆయన్ని మనము పలకరించవచ్చు, పరామర్శించవచ్చు, బలపరచవచ్చు. అంత దీనస్థితిలో ఆయన ఎందుకు ఉంటాడండి? నిజంగా క్రీస్తు ప్రభు నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు భోజనం పెట్టలేదు అంటాడు, ఎడం చేతి వైపు వాళ్ళని చూసి. వాళ్ళు కూడా అడిగారు, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు, నీకెప్పుడయ్యా భోజనం పెట్టలేదు? నీకంటే ఎక్కువ నువ్వొస్తే భోజనం పెట్టమంటామా మేము? కానీ ఎట్లా వస్తాడు క్రీస్తు ప్రభు అంటే? క్రీస్తు ప్రభు లాగానే వచ్చి అమ్మా నేను క్రీస్తు ప్రభుని భోజనం పెడతారని అడుగుతాడా? అంటే వీళ్ళు అట్లా ఎదురు చూస్తున్నారు. అట్లా కాదు, అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేయలేదు కాబట్టి అది నాకు చేయలేదు. కాబట్టి అల్పుడైనటువంటి ఆ వ్యక్తికి మనం చేస్తే అది తనకు చేసినట్లే అని అంటున్నాడు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే కీర్తనలో మనము సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో కూడా బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే నువ్వు బీదవాడికి ఆ కనికరించి నువ్వు ఏదైతే ఇస్తావో ఆ బీదవాడికి ఇచ్చింది నువ్వు వాడికి ఇచ్చినట్టు కాదు, అది నువ్వు యెహోవాకి ఇచ్చినట్టు. యెహోవాకి ఇచ్చింది కూడా నువ్వు ఊరికినే ఇచ్చినట్టు కాదు, అప్పు అని అంటున్నాడు. అప్పు అంటే ఈ వారం మీరు గత వారం న్యూస్ కనుక చూసినట్లయితే మన బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు, 15,000 కోట్లు, అంకెలు ముందుకి వెనక చూస్తే 15,000 కోట్లు. అది గ్రాంటా అప్ప అని మళ్ళీ క్వశ్చన్ మార్కు న్యూస్లో. అంటే కేంద్రం మనకి ఊరికినే ఇచ్చారా అప్పుగా ఇచ్చారా అని. రెండుకి తేడా ఉందా అంటే తేడా ఉంది. అయ్యా ఒకవేళ గ్రాంట్ ఇచ్చినా 15,000 కోట్లే, అప్పు ఇచ్చినా 15,000 కోట్లే. ఏంటి తేడా అంటే
కేంద్రం కనుక గ్రాంట్ ఇచ్చింది అనుకోండి, తిరిగి కట్టాల్సింది లేదు, ఊరికినే ఎగ్గిరిగా అంతేస్తారు. అప్పు అంటే నువ్వు ఇచ్చింది ఏంటి అన్నట్టుగా అంటూ ఉంటారు, అంతే కదా. అంటే మళ్ళీ తిరిగి చేయాలి. అంటే ఇక్కడ కూడా మీరు చూడండి, బీదలకి ఒక్కొక్కసారి మనిషికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళకి ఇస్తే బ్యాంకులు ఎప్పుడు కూడా లోన్ ఇవ్వాలంటే ఏమి లెక్కేస్తే తిరిగి కట్టగలరా లేదా అని లెక్కేస్తాయి. న్యాయం అది, అంతేనా? తిరిగి కట్టలేకపోతే ఆడపిల్ల పెళ్ళి ఉంది కానీ తిరిగి కట్టే స్తోమత లేదు, బ్యాంకు వాళ్ళు అప్పిస్తారా? ఈ కబుర్లని మా దగ్గర కుదరవు అంటారు. పాపం నిజంగానే రోగం వచ్చింది, చచ్చిపోయేటట్టున్నారు, కానీ తిరిగి కట్టగలిగినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఇవ్వగలుగుతారా? అయ్యో చచ్చిపోయేటట్టుగా ఉన్నాడండి మనిషి, ప్లీజ్ మీరు ఇవ్వండి అప్పు, మేము ఎట్లయినా తిరిగి తీర్చేస్తామంటే ఇస్తారా? బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవండి అని అంటారు. అంటే బ్యాంక్ రూల్స్ ఏంటి? తిరిగి కట్టగలిగినటువంటి స్థితిని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వీళ్ళ జీతం ఎంత, వీళ్ళ రాబడి ఎంత, ఆల్రెడీ వీళ్ళకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని ఈఎంఐలు కట్ అవుతున్నాయి, ఎంత మిగులుతున్నాయి, ఈ మిగిలేటువంటి దానిలో మనకు కట్టడం సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యం కాదు అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు, సారీ చెప్తారు అంతే, అంతకు మించి ఏమి చేయలేరు. కానీ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే దేవుని వాక్యము తెలియజేసేటువంటిది ఏమిటి అంటే, మనము ఎప్పుడైతే బీదలకు ఇస్తామో మనము వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి వస్తుందని ఎదురు చూడకూడదు. చాలామంది చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే, మనం ఏదైనా ఒక మనిషికి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా అనేటువంటిది మనం చూడవలసిన అవసరం లేదు. ఎవరికైతే మనం బీదలకు చేస్తామో ఆ చేసినటువంటిది యెహోవాకు అప్పిచ్చువాడు, నువ్వు యెహోవాకు అప్పించినట్లే. యెహోవాకు అప్పిస్తే వెనక్కి వస్తుందా అని నువ్వు ఎప్పటికీ చూడొద్దు. ఇంకా చెప్పాలి అంటే, న్యాయంగా ఉండటంలో ఆయనకి మించిన ఆయన ఎవరు లేరు. నువ్వు ఖచ్చితంగా ఏదైతే ఇస్తావో నీ రూపాయితో సహా తిరిగి ఆయన చెల్లిస్తాడు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీదలకి ఇప్పుడు ఎవరైతే ఏదైతే చేస్తున్నారో దాన్ని మరలా తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి రాదు, తన వ్యాపారం కావచ్చు, తన ఉద్యోగం కావచ్చు, మరొకటి కావచ్చు, దేవుడు వాటిని దీవించి వాటి రూపంలో వెనక్కిస్తూ ఉంటాడు. అందుకనే మీరు చూడండి, బీదలకు సహాయం చేసి రోడ్డును పట్టోళ్ళు ఎవ్వరు కూడా ఉండరు ఈ భూమి మీద. మీరు కావాలంటే చూడండి, నేను ఎప్పుడు కూడా ఒక చెప్తూ ఉంటాను, బీదలకు సహాయం చేసేటువంటి వాళ్ళలో ఒక లిస్టు మీరు తీసుకోండి, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. గూగుల్లో మీరు ఓపెన్ చేసి టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఆర్ టాప్ 100 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. అందులో మీకు కనబడేటువంటి వాళ్ళంతా కూడా ఎవరు ఉంటారంటే, దాదాపుగా మోర్ దెన్ 90% ఆఫ్ పీపుల్ హూ హెల్ప్ పూర్ పీపుల్, ఎవరైతే బీదలకు సహాయం చేస్తారో వాళ్ళనే దేవుడు ప్రపంచంలో రిచ్గా పెట్టాడు. స్వార్థపరులు, దాచుకునేటువంటి వాళ్ళు, దాచుకుంటే గొప్ప వాళ్ళు అవుతారని మన ఇండియన్ సైకాలజీ ఉంటుంది కదా, వాళ్ళు టాప్లో లేరు. అంటే కనీసం ఒకరిద్దరు కూడా లేరు అంటారు, ఒకరిద్దరు ఉన్నారు. కానీ మీరు ఆ లిస్టు, అందుకని ఒక 10 కాకుండా ఒక 100 స్టడీ చేయండి. స్టడీ చేస్తే మీకు అందులో కనబడే వాళ్ళందరూ కూడా బీదలకు ఇచ్చేవాళ్ళే. అవును, వీళ్ళందరూ బీదలకు ఇచ్చేస్తున్నారు, వెనక్కి రాదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది అని. మీరు బిల్ గేట్స్ని కూడా చూసినట్లయితే, బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ అనేటువంటిది చాలా బీదలకు సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా. మరి కోట్ల డబ్బులు, 100 కోట్లు బీదలకు ఇచ్చేస్తూ ఉంటే మరలా ఎట్లా వస్తున్నాయి సంస్థకు? వాళ్ళ మైక్రోసాఫ్ట్ని దేవుడు దీవిస్తున్నాడు, విపరీతమైనటువంటి ఆదాయం అటు నుంచి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బీదలకి ఇస్తే మనకు వెనక్కి రాదు అని అనుకోవటానికి లేదు. బీదలకి ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు, యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆంగ్లంలో అంటూ ఉంటాడు, ఇంగ్లీష్లో, అండ్ హీ విల్ పే బ్యాక్ వాట్ హీ హ్యాస్ గివెన్. ఆయన అంటూ ఉన్నాడు, హీ విల్ పే బ్యాక్, ఆయన తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడు. ఎవరిస్తారు? బీదలు ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు వెనక్కి ఇచ్చేస్తాడు. నువ్వెంతైతే ఇచ్చేస్తావో అంత నీకు వెనక్కి ఇచ్చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైతే మనము ఇస్తూ ఉంటామో, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటామో, అందులో కూడా ముఖ్యంగా బీదలకి. అంతేగాని మామూలుగా డబ్బున్న వాళ్ళకి సాయం చేస్తారు, వాళ్ళకి అవసరం అంటే ఇస్తారు, రేపు మన అవసరానికి ఉపయోగపడతారు. కానీ అట్లు కాదు, తిరిగి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక బీదవానికి, అల్పుడైన ఈ నా సహోదరులో ఒకరికి నువ్వు చేసావు కాబట్టి నాకు చేసినట్లే అన్నట్లుగా, మనం ఎవరైతే అల్పులకి చేస్తామో, బీదలకి చేస్తామో, అది మనం దేవునికి చేసినట్లే. అది ఆయన ఖచ్చితంగా తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడు.
కాబట్టి మనం ఇచ్చేటువంటి గుణంలో ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఇచ్చేటువంటి గుణంలో మనం ఎదుగుతామో, ఎదిగినప్పుడు మాత్రమే మనం దేవునికి తగినటువంటి బిడ్డలం అవుతాం. ఎందుకంటే దేవునిది ఇచ్చేటువంటి స్వభావం. ఎప్పుడైతే ఆయన ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడో మనం కూడా ఇచ్చేటువంటి వాళ్ళగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మనం ఎదగలేదనుకోండి, మనం ఇవ్వలేకపోయామనుకోండి, స్వార్థపరులుగా దాచిపెట్టుకున్నామనుకోండి, స్వార్థపరులుగా కనుక మనం దాచిపెట్టుకుంటే మన కష్టాలన్నీ మనమే అనుభవించాలి. దేవుడు మనల్ని ఏమి విడిపించడు. దేవుడు మనల్ని ఏమి మన శత్రువుల దగ్గర నుంచి రక్షించడు. దేవుడు మన ఆరోగ్యాన్ని కూడా ఆయన అష్యూరెన్స్ ఏమి కూడా ఇవ్వడు. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక చిన్న స్టడీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రపంచంలో ఎక్కువ కాలము జీవిస్తున్నటువంటి దేశాలు ఏంటి? మనుషులు ఉన్నారు కదా, ఎక్కువ కాలం ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకుతున్నారు? ఆయుష్ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారు? మీరు ఒక టాప్ 10 కంట్రీస్ స్టడీ చేయండి. అందులో భారతదేశం ఎక్కడ ఉంటుంది? ఇంత దాచిపెట్టుకుంటున్నాం కదా, అంతా మనకే కదా, రేపేంటి ఎల్లుండేంటి అని చచ్చే వరకు దాచిపెట్టుకుంటున్నాం కదా. మరి మనం అంత దాచిపెట్టుకొని కూడా మనం ఎందుకు అంతకాలం బ్రతకలేకపోతున్నాం? ఇంకా బతకలేకపోగా రోజు రోజుకి కొత్త రోగాలన్నీ కూడా వచ్చి, అన్ని రోగాలు కూడా మనకే వచ్చి, ఇప్పుడు భారతదేశము ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. దాదాపుగా 144 కోట్లు క్రాస్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రపంచంలో ర్యాంక్ 1లోకి వెళ్ళి నిలబడ్డాం. కానీ ఆయుష్ విషయంలో మాత్రం బాగా పతనమైపోతున్నాం. ఆరోగ్యము విషయంలో కూడా చాలా పతనమైపోతున్నాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది లేనే లేదు. ఈరోజు మనము ఎంత స్వార్థంలోకి వెళ్ళి జీవిస్తే మనం అంత వెనకబడిపోతాం. ఎందుకంటే ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి, ఆయుష్ దేవుడు ఇవ్వాలి. మనం దాచుకోవటం వల్ల డబ్బులో నుంచి ఆరోగ్యం పుట్టదు, డబ్బులో నుంచి ఆయుష్ పుట్టదు. ఇదంతా కూడా దేవుడు ఇచ్చేది. మనం ఏం చేస్తున్నామంటే డబ్బును దాచుకోగలుగుతున్నాం, కానీ దేవుని దీవెన మనం కూడా పట్టుకున్నాం. దేవుని దీవెన సంపాదించలేకపోతున్నాం. డబ్బు సంపాదిస్తున్నాం కానీ దేవుని దీవెన లేదు. మీకు ఆ ధనవంతుడిని కూడా చూసినప్పుడు, లాజరు ధనవంతుడి విషయంలో, ధనవంతుని దగ్గర ధనం ఉంది కానీ దేవుని దీవెన లేదు. తన కొట్లు కూడా విప్పి పెద్దవాటిని కట్టుకున్నటువంటి ధనవంతుని కూడా చూడండి లూకాసు వార్త 12లో, అతని దగ్గర కూడా ధనం ఉంది కానీ దేవుని దీవెన లేదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వారిలో ఎవరు వర్ధిల్లుతున్నారంటే, ఎవరైతే దేవుని దీవెన సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రమే వర్ధిల్లుతున్నారు. కాబట్టి ఈరోజు మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే, మనం దేవుని యొక్క దీవెన సంపాదించాలి. డబ్బు సంపాదించటం కాదు, దేవుని దీవెన సంపాదించాలి. కాబట్టి దాన్ని సంపాదించడానికి మన దేవుడు ఎలాగైతే ధారాళంగా ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉన్నాడో, ఖచ్చితంగా మన సంపాదనలో, మన కష్టంలో బీదలకు ఎప్పుడూ కూడా ఒక పాలు ఉండాలి. ఇది అదే కాదు కానీ కొన్ని మతాల్లో మీరు చూడండి, తినేటప్పుడు మొదటి ముద్ద తీసి అలా పెడతారు. మీరు చూసారా? మొదటి ముద్ద అలాగ పెట్టి ఆ తర్వాత తింటారు. అంటే వాళ్ళు తినే ప్రతి ఆహారంలో కూడా మొదటి ముద్ద అనేటువంటిది పక్కకు తీస్తూ ఉంటారు. అలా మన సంపాదనలో ఎప్పుడు కూడా బీదలకంటూ ఒక స్థానం తీస్తూ ఉంటామా? మనకెంతో జీతం వస్తుంది, నా జీతంలో ఖచ్చితంగా ఇంత % బీదలకు ఉంటుందండి అని అట్లీస్ట్ 1% అయినా మనం చెప్పగలుగుతామా? నా కష్టార్జితంలో బీదలకు ఎంత ఉంది, మీ కష్టార్జితంలో బీదలకు ఎంత అని ప్రశ్న వేశారనుకోండి, ఏం చెప్పగలుగుతాం మనం? ద ఆన్సర్ ఈజ్ నిల్, నో. ఇంకా మనం చెప్పేదంటే నేనే బీదని. మన వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే, బీదంటే నేనే నెంబర్ 1 బీదని. ఇంకా నా కష్టార్జితంలో ఏ బీద ఉంటుంది? కానీ అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బీదలం అయితే అయ్యాం కానీ మనకంటే బీదలు ఉన్నారు. ఇప్పుడు మనకంటే బీదలు డాబాలో ఉండేటువంటి వాళ్ళు ఉంటే, అంతకంటే కూడా రేకుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఇప్పటికీ కూడా పూరీల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, అంతకంటే అసలు ఆ పూరీలు లేకుండా ఇందాక నేను చెప్పాను కదా, రోడ్ల మీద ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, దిక్కులేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకంటే కూడా చాలా క్రింది స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం బీదలమైతే అయ్యాం కానీ మనము మనకంటే గొప్ప వాళ్ళకి చేయలేం, కానీ మనకంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి మనం చేయవచ్చు ఖచ్చితంగా. కాబట్టి మనము నేనే బీదని అనేటువంటి మాట కాదు, మనకంటే బీదలు ఉన్నారు, మనం బీద అయినా కానీ అటువంటి వాళ్ళకు మనం ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క దీవెన మనం సంపాదించుకోగలం. కాబట్టి మన చేతులు ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, మన చేతులు ఎప్పుడు కూడా దేవుడు ఎలాగైతే ధారాళంగా ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడో మనం అలా ఇచ్చేటువంటి మనస్సును మనలో వృద్ధి చేసుకోవాలి. అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా మేలైనది చేయనెరుగుదునో కానీ అలాగ చేయట కలుగుటలేదు. అలా కాదు, చెయ్యటం కూడా కలగాలి. మేలు ఆలోచన చేయాలి, మేలును మనం చేయగలగాలి, కార్యరూపం దాల్చాలి. అలా దాల్చినప్పుడు మాత్రమే మనకు ఆ దీవెన వస్తుంది.
కాబట్టి మనము అలాగే ఎదుగుదాం. దేవుడు మనల్ని బలపరిచి మన ద్వారా అనేక మంది బీదలను బలపరిచే విధంగా మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుందాం. మన సమాజానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా, అనేక మందిని బ్రతికించేటువంటి వ్యక్తులుగా మనం తయారవుదాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.